ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మనకి లాంచ్ అయింది మనకు తెలుసు. సో దానికి ఇన్వెంటర్ వచ్చేసి సారే ఇక్కడ. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. గుప్తా గారు అందరికీ తెలుసు. జస్ట్ ఒక రెండు విషయాలు సార్ మీ మాటల్లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మనకి లైసెన్స్ అక్కర్లేదు, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. కస్టమైజ్డ్ మైలేజ్ అంటే మీకు మైలేజ్ ప్రస్తుతానికి 50 to 60. మీకు మైలేజ్ సరిపోకపోతే పవర్ బ్యాంక్ లాగా మీకు అదనంగా పవర్ బ్యాంక్ కూడా ఉందన్నమాట. సో మన బేసిక్ ఏంటి, మనకి ఇంటికి నుంచి మార్కెట్ వెళ్ళడం, షాప్ వెళ్ళడం, లేకపోతే స్కూల్కి, కాలేజ్కి, ఆఫీస్కి వెళ్ళడం ఒక 20 to 30 kilometers మ్యాక్సిమం ఉంటుంది. ఇప్పుడు లాంగ్ కూడా ఉంటుంది, 200 రోడ్ చేయొచ్చు, 800 చేయొచ్చు, 500 kilometers వరకు చేయొచ్చు. బేసిక్ మోడల్తో మనం ఎంటర్ అవుతున్నాం. ఈ వారంలో ఒక మోడల్ 7th నుంచి లాంచ్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర 500 వెహికల్స్ వరకు స్టాక్ ఉంది. రేపు ఏమైనా సూరత్ కూడా పంపిస్తుంది. సూరత్ నుంచి డెలివరీ, హైదరాబాద్ నుంచి డెలివరీ వస్తాను. సో ఇప్పుడు మీకు ఎవరైనా స్టాక్ పాయింట్ ఫ్రాంచైజ్ అంటే ఆఫర్ ఇచ్చారు, బిజినెస్ ప్లాన్ ఇచ్చారు. ఇంతకుముందు 20 days చేస్తే మాత్రమే మీకు ఓన్లీ వెహికల్ వచ్చేది. ఆ 20 days అనేది జాయినింగ్ వచ్చేసి 15,990 ఉంది. దాంట్లో ప్రోడక్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రోడక్ట్ వచ్చేసి థాయిలాండ్ ప్యాకేజ్ ఇచ్చారు. ఎవరైతే 15,999 ప్యాకేజ్ తో 20 days చేస్తారో విత్ అకామిడేషన్ ఇస్తున్నారు, విత్ ఫ్లైట్ టికెట్ ఇస్తున్నారు. సో ఫ్లైట్ టికెట్ అచీవర్ 20 days అచీవర్ అచీవర్ అని చెప్పాడు. 20 days చేసి అచీవర్ 15,999 జాయిన్ అయ్యి వాళ్ళు 20 days అచీవ్ అయితే విత్ అకామిడేషన్, ఫ్లైట్ టికెట్, ఇంకా చాలా ఆఫర్స్ ఇస్తారు, స్కీమ్ మొత్తం చెప్తారు. సో అది గ్రేటెస్ట్ అప్డేట్ నాకు తెలియదు. సో టెక్నికల్ విషయంగా ఏదైనా వస్తే ఒక కస్టమర్ కేర్ సపరేట్ ఉంటుందండి కంపెనీ నుంచి. ఈఎంఐటీ ఈబైక్స్కి ఒక సపరేట్ నెంబర్ వస్తుంది. దాంట్లో మీరు సాధకబాధకాలు ఏమో టెక్నికల్ ఇష్యూస్, సర్వీసెస్, ట్రైనింగ్ అట్లాంటివి ఏమిటో కనిపిస్తుంది. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి, మీకు చెప్తాను ఆన్సర్. ఒకసారి మనం ఇన్వైట్ చేస్తాం. ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసమే మనకు మనం అనుకోకుండా ఇప్పుడు పెట్టుకున్న మీటింగ్ అంతేనా? ఒక పావుగంట ముందే వచ్చినట్టుందిగా. సార్ వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు అందరూ నన్ను చూసారా సార్ ఇక్కడ హోటల్? ఓకే సూపర్ సార్. మై సెల్ఫ్ సిఎన్ రాజు, ఐఎమ్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్, నెక్రేకల్ సార్. ఎంతమందికి క్రిప్టో కరెన్సీ గురించి ఐడియా ఉంది? ఆల్మోస్ట్ 5 members ఉంది. నాకు మాత్రం జీరో నాలెడ్జ్ సార్. కంప్లీట్ గా నేను చెప్తున్నాను. నాకు జీరో నాలెడ్జ్ తోటే నేను ఈ కంపెనీలో ఇది మొత్తం సబ్జెక్ట్ అంతా నేను రీసెర్చ్ చేసుకున్నాను. జీరో నాలెడ్జ్ అంటే అంతకు ముందు కొంచెం అవగాహన ఉండే తప్ప నాకు ఈ క్రిప్టో కరెన్సీ మీద ఎక్కువ అవగాహన లేదు. సో నాకు తెలిసిన సబ్జెక్ట్ మాత్రం నేను షేర్ చేయగలుగుతా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకు లైన్ ఆఫ్ స్పాన్సర్స్ నిధి సార్ కానీ గోగుల సార్ కానీ మనకి ఇప్పుడు జూమ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మనకి ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళతో మనం క్లియర్ చేసుకుందాము. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు నేను షేర్ చేయాలనుకుంటున్నాను, షేర్ చేసేస్తాను. సో మన కైన్ పేరు వచ్చేసి BMYT కైన్. ఓకేనా సార్? దిస్ ఈస్ ది టోకెన్. టోకెన్ బేస్ లో ఉన్నటువంటి యూటిలిటీ కైన్. మనకి కైన్స్ లో కొన్ని డిఫరెంట్ కైన్స్ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ లో చాలా కైన్స్ ఉన్నాయి. అలాగే మనదొక కైన్. వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే షార్ట్ లోగా మనదొక యూటిలిటీ కైన్. యూటిలిటీ అంటే మనం వాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి కైన్. ఓకేనా సార్? బిట్ కాయిన్ అందరికి అవగాహన ఉంది కదా సార్? సో బిట్ కాయిన్ అనేది ఇప్పుడు మీరు 1,00,000కో 2,00,000కో లేకో ఈ రోజున మార్కెట్ ప్రకారం 65 లక్షలు ఏదో ఉందనుకుంటా. ఈ 68 లక్షల రూపాయలు పెట్టి మీరు కొనుక్కున్నారు. ఓకేనా? అది పెరిగితేనో లేకుంటే అది తగ్గితేనో తన భయంతో అమ్ముకోవడమో లేదా మళ్ళీ కొనుక్కోవడం అనేది చేస్తూ ఉంటారు. కానీ ఆ కాయిన్ ని వేరే దేనికైనా వాడుకోవడానికి అవకాశం ఉందా? కొనడం, అమ్మడం తప్ప వేరే ఏమైనా చేయడానికి అవకాశం ఉందా? సార్ లేదు కదా. సో వండర్ఫుల్ గా మన ఎండి విజయ్ పటేల్ సార్ గారు ఏం చేశారంటే ఒక కైన్ ని డిజైన్ చేసేసి దాన్ని ఎక్సలెంట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈసీ రాక్స్ కూడా అనొచ్చు, వండర్ఫుల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి మనకి ముందుకు తీసుకురావడం జరిగింది. అదే మన BMYT కైన్. ఓకేనా సార్? ఇది మనం ఏ విధంగా మనం మార్కెట్ లోకి తీసుకుపోవచ్చు, దీన్ని ఏ విధంగా గ్రోత్ అనేది ఉంటుందనే దాని గురించి మనం ఒకసారి రీసెర్చ్ చేసుకుంటే గనక మనకి ఇక్కడ ఒక 6 రకాల యూటిలిటీస్ ని మనం ఇక్కడ సార్ ఇంక్లూడ్ చేశారు. ఓకేనా సార్? దాంట్లో మొదటిది ఫ్లైట్ బుకింగ్, సెకండ్ హోటల్ బుకింగ్స్, థర్డ్ హాలిడే ప్యాకేజెస్. సో మన కంపెనీ రీసెంట్ గా ఈ 2024 లోనే లాంచ్ అయింది కాబట్టి ప్రెసెంట్ ఈ 2024 లో ఈ 3 మాత్రమే యూటిలిటీస్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ప్రెసెంట్ ఇందాక భూషి సార్ కూడా చెప్పారు, గోగుల సార్ ఇక్కడ నుంచి మన హైదరాబాద్ వెళ్ళడానికి మన కైన్ లోనే టికెట్ బుక్ చేసుకోవడం జరిగింది. సో అలా వండర్ఫుల్ గా మనకి అన్ని కూడా ఇక్కడ లైవ్ లో ఉన్నాయి.
రైట్. అలాగే మన హోటల్ బుకింగ్స్, మనం ఇండియాలో ఉండి థాయిలాండ్ లో మన హోటల్ ని మనం మన కైన్ తోటి మన చేతులతో బుక్ చేసుకోవచ్చు. మాన్యువల్ తో పని లేకుండా మన దగ్గర కైన్స్ ఉంటే మనం డైరెక్ట్ గా బుక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా బుక్ చేసుకున్న దానికంటే మన కైన్ తో చేసుకోవడం వల్ల మీకు అధిక బెనిఫిట్స్ ఉంటాయి, డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అలాంటప్పుడు కైన్ యూటిలిటీ అనేది పెరుగుతుందా పెరగదా? కైన్ గ్రోత్ పెరుగుతుందా పెరగదా? ఆటోమేటిక్ గా అంతే కదా సార్. డిమాండ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కైన్ అనేది పెరుగుతూ ఉంటుంది. యూటిలిటీ ఉంటేనే పెరుగుతుంది. ఎస్. సో అటువంటి యూటిలిటీ కైన్ సార్ నెక్స్ట్ 2005 వరకు 2000 బిలోనే తీసుకొస్తానని చెప్తున్నారు. కానీ ఎండి గారు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి వరకు మనకి నెక్స్ట్ క్రూజ్ బుకింగ్ కానీ ట్రైన్, బస్, కార్ ఇలాంటి రెంటల్స్, యూటిలిటీ పేమెంట్ సర్వీసెస్ మన పేజాలో ఇంతకుముందు మనం ఏవైతే మాట్లాడుకున్నామో వాటి గురించి చాలా వరకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి. వాటిని అన్నిటిని కలుపుకొని మంచి సర్వీస్ ఇచ్చే విధంగా మన కైన్ లోకి వాటిని తీసుకురావడానికి సార్ మంచి ప్లానింగ్ లో ఉన్నారు. మన ఎండి సార్ కూడా మంచి ఆలోచనలో ఉన్నారు. ఈ 3 రోజుల టైంలో ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా చాలా అంటే చాలా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నింటిని కూడా 2 రోజులు సార్ చెప్తూ ఉంటే సార్ నోట్ చేసుకొని వాటన్నిటిని కూడా 1 by 1 పాయింట్ టు పాయింట్ రాసుకొని వాటిని ఈ రోజు మార్నింగ్ అందరికి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సార్ మనము అక్కడ ఉండి ఏం ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఇంటికి పోయిన తర్వాత ఉండవు. ఇది మాత్రం పడాబడిగా ఇది క్లియర్. అనేది మనకి క్లియర్ అయిపోయింది. మనము అక్కడ నుంచి మన ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏమనుకుని వచ్చాము అన్ని క్లియర్ చేసుకొని వెళ్ళిపోవాలి, వస్తే బాగుంటుంది, హ్యాపీగా ఉండొచ్చు, మంచి ఇన్కమ్ తీసుకొచ్చాను అనుకున్నాం కదా, అవన్నీ క్లియర్ అయిపోతుంది. సో దాంట్లో భాగంగా మనకు వచ్చింది బిఎంఐడి క్యాన్ కదా, మళ్ళీ సబ్జెక్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి బిఎంఐడి క్యాన్. సో ఇలా యూటిలిటీ కైన్స్ తో ఇలా యూటిలిటీ సర్వీసెస్ యూజ్ చేసుకుంటూ మనం ఈ కైన్ వాడుకోవచ్చు. దానితో పాటు మనకి ఇక్కడ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్టయితే మనకు 6 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది కంపెనీ. 6 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది సార్ కాయిన్ ద్వారా, ఓన్లీ కాయిన్ ద్వారా. మన దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్ లో ఇదొక ప్లాట్ఫామ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చినటువంటి బిఎంఐడి కాయిన్. దీని ద్వారా మనకి ఒక 6 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది. ఆ 6 రకాల ఇన్కమ్స్ లో వచ్చేది మొదటి ఇన్కమ్ ఏంటి అంటే క్యాష్ బ్యాక్ బోనస్. ఓకేనా సార్? క్యాష్ బ్యాక్ బోనస్ అంటే ఏం లేదు సార్, నథింగ్ బట్ మనము ఈ రోజు 900 రూపీస్ తోటి కైన్ అనేది ఒక 1000 కైన్స్ అనేది మనం పర్చేస్ చేస్తున్నాం అనుకోవచ్చు. ఓకేనా? లేదా బుకింగ్స్ చేసుకుంటున్నాం అనుకోవచ్చు ఆ కైన్స్ ని. ఇలా చేయడం ద్వారా ఏంటి అంటే మనకు 900 రూపాయలు ఎందుకు చేస్తున్నారు 1000 కైన్స్ కంటే, ఎండి గారు ఏం చేశారంటే డాలర్ ప్రైస్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. 83 అవుతుంటది, 80 అవుతుంటది, 90 అవుతుంటది, ఇట్లా అప్ అండ్ డౌన్స్ అనేవి అవుతూ ఉంటాయి కదా. 90 రూపాయలు అనేది మన కంపెనీ ఫిక్స్ చేయడం జరిగింది. ఫిక్స్డ్ గా 90 రూపాయలు ఒక డాలర్ కి. ఇలా $10 కలుపుకొని 900 రూపాయలకి $10 గాను మనకు ఒక 1000 కైన్స్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా సార్? ఇలా క్యాష్ బ్యాక్ బోనస్ మనకి ఏ విధంగా వస్తుంది అంటే, మీరు ఏ విధంగా అయితే $10 తోటి యాక్టివేషన్ చేసుకున్నారో, మీరు చేసుకున్న తర్వాత 7 రోజుల్లో సార్ 7 రోజుల్లో మీ డైరెక్ట్ ఆల్రెడీ మన బిఎంఐటి కైన్ లో లాగిన్ చేసిన వాళ్ళైనా పర్లేదు, లేదా కొత్త వాళ్ళైనా పర్లేదు, బోత్ సైడ్ కూడా కావాల్సిన అవసరం లేదు, లెఫ్ట్ అండ్ రైట్ కూడా కావాల్సిన అవసరం లేదు. మీ డైరెక్ట్ ఒక 4 గనక 900 రూపాయలతోటి 1000 కైన్స్ తోటి యాక్టివేషన్ అయినట్టయితే 100% క్యాష్ బ్యాక్ అనేది మీకు వస్తుంది. మీరు పెట్టినటువంటి 900 రూపాయలు ఉంది కదా సార్, ఆ $10 మీ వ్యాలెట్ లోకి రిటర్న్ వచ్చేస్తుంది. ఓకేనా సార్? అర్థమైందా సార్? సో ఇది ఫస్ట్ క్యాష్ బ్యాక్ లో ఉన్నటువంటి, ఇంకా డెప్త్ గా మనం వెళ్ళొచ్చు, బట్ షార్ట్ కట్ లో నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను. క్యాష్ బ్యాక్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏంటి అంటే స్ట్రైకింగ్ మ్యాచింగ్ బోనస్. మన దగ్గర ₹1 కోటి ఉండనియండి, ఎండి గారి ఆలోచన ఏంటి అంటే మన కంపెనీలో పెట్టుబడి అనే వాళ్ళు పెట్టొద్దు, ఎవరు లాస్ అవ్వద్దు. ఓకేనా? మనం పైసలు సంపాదించుకోవడానికి మీరు వచ్చారు కాబట్టి హ్యాపీగా మీరు పైసలు సంపాదించుకోండి, ఉండండి అని చెప్తున్నారు. దానికోసం అని చెప్పేసి ఏం చేశారంటే, ఎవరైనా సరే $10 మాత్రమే రాగలుగుతారు కంపెనీలో. నా దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి, నేను 1,00,000 కాయిన్లు కొనుక్కుంటా, నా దగ్గర ఒక ₹1 కోటి ఉన్నాయి, నేను 1 కోటి కాయిన్లు కొనుక్కుంటా అంటే ఇక్కడ అవకాశం లేదు సార్. ఎవరికైనా యూనివర్సల్ గా ఓన్లీ $10 అంటే 900 రూపాయలతో మాత్రమే మన కంపెనీలోకి ఎంట్రీ ఇవ్వచ్చు. ఓకేనా సార్? ఇలా ఎంట్రీ ఇవ్వడం ద్వారా, మన తరపున ఇవ్వడం ద్వారా వచ్చేదే రిఫరల్ మ్యాచింగ్ బోనస్. అలా ఇవ్వడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే 5%. సో మనం బిఎంఐడి ఎంత తీసుకున్నాం సార్, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి మ్యాచ్ అయితే ఎంత వచ్చింది సార్, 100 రూపీస్. ఓకేనా? ఇక్కడ మనకు 5% వస్తుంది. అంటే డాలర్ ప్రకారం ఒక 90 రూపాయలు కనుక వేసుకున్నట్టయితే 45 రూపాయలు వస్తుంది. $1 క్లియర్ అర్థం కావడానికి 45 రూపాయలు వస్తుంది. ఇది సెకండ్ ఇన్కమ్. థర్డ్ ఇన్కమ్ రిఫరల్ బోనస్. ఈ రిఫరల్ బోనస్ కూడా సార్ 5% వస్తుంది, 45 రూపీస్ వస్తుంది. ఆ రోజు డాలర్ ఏ ప్రకారం అయితే ఉంటుందో ఆ రోజు మనం సేల్ చేసుకుంటాం కాబట్టి అది ఎంత ఉందో అంత వస్తుంది. మీకు అర్థం కావడానికి 45 రూపీస్ అని చెప్తున్నాను. సో ఈ థర్డ్ ఇన్కమ్ రిఫరల్ బోనస్ అనేది మనకి 5% వస్తుంది. ఓకేనా సార్? మ్యాచింగ్ 5% వస్తుంది, రిఫరల్ బోనస్ అనేది 5% వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ ఇన్కమ్ అప్లైనర్ రిఫరల్ బోనస్.
ఇదంతా ఆల్రెడీ మనకి BMYD లో ఉన్న సబ్జెక్టే సార్. మనకి 5%, 15%, 25% మన దాంట్లో ఉంది కదా, అక్కడ అప్లైనర్స్ వచ్చేది. సేమ్ అదే విధంగా ఇక్కడ ఎవరైతే కైండ్ పరంగా ఎంట్రీ ఇచ్చారో 900 రూపాయలతోటి వాళ్ళ అప్లైనర్ కూడా ఫస్ట్ అప్లైనర్ కి 25%, పైన అప్లైనర్ కి 15%, ఆ పైన అప్లైనర్ కి 5%. ఇలా త్రీ లెవెల్స్ వరకు కంపెనీ షేర్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మంచి ఇన్కమ్ సార్, వండర్ఫుల్ ఇన్కమ్. నేను ఇక్కడికి రాగానే ఎండి గారి దగ్గర డిస్కస్ చేసిన క్రమంలో నాకు నచ్చిన నెంబర్ 1 పాయింట్ ఇదే. BMYD కైండ్ లో నాకు నచ్చిన నెంబర్ 1 పాయింట్ DMC ఇన్కమ్. ఈ DMC ఇన్కమ్ అంటే ఏం లేదు సార్, DMC అంటే ఫుల్ ఫామ్ డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ. DMC మీనింగ్ డెస్టినేషన్ మేనేజ్మెంట్ కంపెనీ. సో ఒక 2 minutes లో కంప్లీట్ చేసేసాను సార్. ఇది ఏంటి అంటే మీరు ఆర్గనైజేషన్ లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మీరు నలుగురిని డైరెక్ట్ ఇచ్చారో మీరు 100% బోనస్ తీసేస్తున్నారు కదా, దానితో పాటు కంపెనీకి ఒక రికగ్నిషన్ ఇస్తుంది, అదే DMC మెంబర్ లేదా ఏజెంట్. దీన్ని మనం మన కంపెనీలో DMC అంటున్నారు. ఈ DMC అవ్వడం ద్వారా ఏమి వస్తుంది అంటే మీరు DMC అయిన తర్వాత మీరు DMC ఏజెంట్ అవుతారు. ఆ DMC ఏజెంట్ తర్వాత మీ అండర్ లో మనకి ఇంత ముందుకి BMYD లో బ్రాంజ్ అన్నాం. ఓకేనా సార్? సార్ ఓకే కదా అందరికి? ఓకే, ఇంత సైలెంట్ ఉంటే మనం నాకే ఓకేనా సార్? గుడ్ ఈవినింగ్. ఓకేనా సార్? DMC అంటే మీ ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే నలుగురికి స్పాన్సర్ అయితే ఇస్తారో లేదా రిఫర్ ఇచ్చిన వాళ్ళతోటి 900 రూపీస్ తోటి యాక్టివేషన్ చేపిస్తారో వాళ్ళు DMC మెంబర్ అవుతారు. ఓకేనా? లెఫ్ట్ లో 10 మంది DMCs, రైట్ లో 10 మంది DMCs. ఓకేనా సార్? అక్కడ బ్రాంచ్లు కన్ఫ్యూజ్ అవ్వకండి, అక్కడ బ్రాంచ్లు ఇక్కడ DMCలు అంతే తేడా. లెఫ్ట్ లో 10 మంది DMCలు, రైట్ లో 10 మంది DMCలు అయితే ఎవ్రీ డే సార్ $1 చొప్పున 365 రోజులు ఇస్తుంది. వండర్ఫుల్ గా 365 రోజులు ఇస్తుంది. భూషి సార్ ఇందాక రాగానే చెప్పారు, నితీష్ భాయ్ గారి ఇన్కమ్ కానీ వేరే సార్ వాళ్ళ ఇన్కమ్ కానీ చెప్పారు. సార్ వచ్చి డైలీ $200 తీసుకుంటారని చెప్పారు కదా. 365 రోజులు ఒక రోజు పని చేస్తే మనకు 365 రోజు వచ్చే ఇన్కమ్ DMC ఇన్కమ్. ఇదే సార్ వండర్ఫుల్ ఇన్కమ్. ఇలా మనం చూసుకున్నట్టయితే ఇది మనం వచ్చిన తర్వాత 30 days లో ఇది మనం కంప్లీట్ చేసుకోవాలి. దీనికి మాత్రమే టైం లిమిట్ ఉంది. నెక్స్ట్ మనకు వచ్చేసి లెఫ్ట్ 25, రైట్ 25 ఇలా అప్ టు మనకి స్టేజ్ ఎల్ల వరకు ఉన్నాయి సార్. వీటికి ఎటువంటి టైం లిమిట్ అనేది లేదు. దీంట్లో మేజర్ గా మనకి BMYD ఏంటి సార్, గోల్డ్ క్లబ్ అనేది ఒకటి ఉంది కదా. సో గోల్డ్ క్లబ్ అంటే ఏంటి సార్? గోల్డ్ క్లబ్ అంటే లెఫ్ట్ 120 బ్రాంచ్లు, రైట్ 120 బ్రాంచ్లు కావాలి. అంతే కదా సార్? లెఫ్ట్ 120 బ్రాంచ్లు, రైట్ 120 బ్రాంచ్లు అయితే మనం ఎంతైతే ఇన్కమ్ తీసుకున్నామో ఓకేనా సార్, దాంట్లో దీంట్లో ఒక 60% పడితే దానికి 300% ఎక్కువ ఇన్కమ్ ఇందులో తీసుకుంటాం. 300%. అక్కడ నేను క్యాల్కులేషన్ చేసుకున్న ప్రకారం ఒక 1,20,000 రూపాయలు లేదా అన్ని కలుపుకుంటే 2 లక్షలు 3 లక్షలు జస్ట్ తీసుకోవచ్చు. టీం ఉంటే ఎక్కువ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ జస్ట్ ఇక్కడ ఈ క్రిప్టోలో మనం కనుక ఆ క్యాల్కులేషన్ ప్రకారం చూసుకుంటే లెఫ్ట్ 400 DMCs, రైట్ 400 DMCs చూసుకుంటే ఆ లెక్క ప్రకారం ఇక్కడ మనం 15 లక్షల రూపాయలు తీసుకుంటాం సార్. 15 లక్షల రూపాయలు. సో మీకు ఇందాక చెప్పాను కదా, నేను నలుగురు క్యాల్కులేషన్ ఇస్తే DMC అవుతారని. ఇక్కడ ఒక థాయిలాండ్ ప్యాక్ కొడితే 5 DMCలు కౌంట్ వస్తాయి సార్. 5 DMCs సార్. సో ఇలా మనకి ఇంకా చాలా ఉంది, సబ్జెక్ట్ చాలా ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే లీడర్షిప్ బోనస్, ఈ లీడర్షిప్ బోనస్ కూడా మనకి 1% to 10% వరకు మనకి ఇందులో ఉంది. ఎగ్జిక్యూటివ్, బ్రోంజ్, గోల్డ్, సిల్వర్ సేమ్ అందులో ఏదైతే ఉన్నాయో అవి ఉన్నాయి సార్. నేను ఒకటే చెప్తున్నాను సార్, గోగుల సార్ స్టార్టింగ్ ఏదైతే చెప్పాడో 6 నెలల్లో 1 కోటి అని చెప్పాడు కదా, ఈ క్రిప్టో కరెన్సీలో 6 నెలల్లో 6 కోట్లు తీసుకోవచ్చు సార్. వండర్ఫుల్ ఆపర్చునిటీ విజయ్ సార్ క్రియేట్ చేసి ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం మనం స్పీడ్ గా చెప్పుకున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా మీకు ఎవరైనా ఐడీస్ యాక్టివేషన్ కావడానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా టెక్నికల్ గా ఏదైనా చూసుకోవాలన్నా మెటామాస్క్, మనం ఐడి యాక్టివేషన్ చేయాలంటే మెటామాస్క్ అనేది ఒకటి ఉంటుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్నటువంటి సీను గారు మనకు తెలుగు బోర్డ్ మెట్రిక్ ఛానల్ ఉంది కదా సార్, సారే మెయింటైన్ చేసేది మొత్తం కూడా. దాంట్లో ఎవ్రీడే మనం వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిదీ సార్ దాంట్లో అప్డేట్ చేస్తున్నాడు. కైండ్ సంబంధించి క్లియర్ గా సార్కి ఇచ్చాను. సార్ యూట్యూబ్ ఛానల్ లో కూడా అప్లోడ్ చేశారు. ఏంటి సార్, తెలుగు బోర్డ్ మెట్రిక్ కదా, బోర్డ్ మెట్రిక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో మీరు చూసుకోవచ్చు. అది కూడా దొరకకుండా నేను ఇక్కడే ఉంటాను. రేపు మీరు ఏమైనా ఐడీస్ యాక్టివేషన్ కూడా నేను చేసేసాను సార్. ఓకేనా? ప్రతి ఒక్క ఐడి నేను యాక్టివేషన్ చేస్తాను. దగ్గర ఐడీస్ ఉన్నాయి, మీరు ఏదైనా చేసుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతకు మించి ఓకేనా. సో అలాంటి అంతకు మించిన వండర్ఫుల్ అప్డేట్ ని మన ముందుకు ఇవ్వడానికి మన యొక్క గోల్డ్ క్లబ్ మెంబర్ అయినటువంటి జహంగీర్ భాయ్ ఇన్వైట్ చేసుకుందాం. ఒకసారి బ్యాక్గ్రౌండ్ అప్లాస్.
రియల్లీ వండర్ఫుల్ అప్డేట్స్. మీరు ఎంతగా క్లాస్ ఇస్తే అంత ఎక్సైట్మెంట్ తో ఇంకా మోరుగా Good morning, friends. Good morning. Good morning. Good morning. Good more evening. అదే కదా మనం అక్కడ నేర్చుకుంది. మనం అందరం వారియర్స్, అవునా కదా సార్? వారియర్స్ అంటే మనము ఎంతో కష్టపడి ఎంతో ఇష్టపడి వారియర్ గా సెలెక్ట్ అయ్యి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి వచ్చాం, అవునా కదా సార్? ఇక్కడి నుంచి ఏదో తీసుకెళ్ళాలి, మన టీం చెప్పాలి, మనకు తెలుసుకోవాలి, అవునా కదా? అయితే ఇక్కడ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే అంటే నేనని కాదు, ఒకటి ఈ మధ్యలో మీరు విన్నారు లేదు వాట్సాప్ లో, వినేవాడు ఎప్పటికీ సక్సెస్ కాదట, వినేవాడు ఎప్పటికీ కూడా సక్సెస్ కాలేదట. కాబట్టి వినాలి. అది ఎలా? కంపెనీ ద్వారా కానీ, అప్లైనర్ ద్వారా కానీ, లేకపోతే మనని ఈ సిస్టమ్ లోకి తీసుకొచ్చిన వ్యక్తి ద్వారా కానీ ఏదైనా సరే వినాలి. వినేవాడు ఎన్నటికైనా సక్సెస్ అవుతాడు. అయితే మేము దాదాపుగా ఒక 3 రోజులుగా మాకున్నటువంటి సమస్యలు మామూలుగా కావండి. అది యాక్చువల్ గా మీతో డిస్కస్ చేయకూడదు. ఏదైనా సమస్యలు అనేవి డౌన్ లైన్ తో డిస్కస్ చేయదు, అప్ లైనర్ తో డిస్కస్ చేయాలి. ఇది నెట్వర్క్ యొక్క సూత్రం. కానీ ఇక్కడ మేము డైరెక్ట్ ఎండి గారితో డిస్కస్ చేసాం. వి హావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సో మెనీ ప్రాబ్లమ్స్. కానీ వాటన్నిటిని కూడా ఈ రోజు మేమందరం మా ఎంటైర్ మా గోల్డ్ క్లబ్ మెంబర్స్ అందరం కూడా పటాపంచలు చేసి ఈ రోజు భూషే కావచ్చు, నేను కావచ్చు, బిఎస్ కావచ్చు, అందరం ముఖాలలో చిన్న నవ్వుతుంది అంటే మేము బోర్డు మీద ట్రిప్ ని మనసు పెట్టి కాదండి, ప్రాణం పెట్టి చేస్తున్నాం బోర్డు మీద ట్రిప్ ని. సో దట్స్ వై 12 మందితో స్టార్ట్ చేసినటువంటి బోర్డు మీద ట్రిప్ ఈ రోజు అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరండి, ఇప్పుడున్న వారు ఎవరు వాడు అప్పుడు లేరండి. కాబట్టి సిస్టమ్ తెలుసుకోవాలి, సిస్టమ్ నేర్చుకోవాలి, సిస్టమ్ లో ఉండాలి, సిస్టమ్ ని నలుగురికి పంచాలి, అప్పుడే ఆదాయం వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ నేను చెప్తా ఉంటారు, ఉత్తర తెలంగాణలో జహంగీర్ భాయ్ అని చెప్పి చెప్తా ఉంటారు, నేనేనండి. సో నేను కంపెనీలో డబుల్ గోల్డ్, సో ఇప్పుడు ఇంకో గోల్డ్ కూడా రెడీ కావడానికి రెడీగా ఉంది. సో మై సెల్ఫ్ డాక్టర్ మొహమ్మద్ జహంగీర్, ఐఎమ్ ఫ్రమ్ జనగామ. సో నాకు ఉన్నటువంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి రెండు ప్రాబ్లమ్స్, ఒకటి ఆరోగ్యం, 2 ఆదాయం. ఈ 2 ఇవ్వాలి, అందరికీ కూడా ఇవ్వాలి అనేటువంటి ఇంటెన్షన్ తోటి నేను ఇందులోకి వచ్చాను. సిర్ఫ్ ఎంఎల్ఎం లో ఒక 22 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఒక కంపెనీని నేనే లాంచ్ చేద్దాము అనేటటువంటి కార్యక్రమంలో నాకు జీవికే గారు బోర్డు మెట్రిక్ గురించి చెప్పినప్పుడు నా యొక్క కంపెనీ ఏదైతే లాంచ్ చేద్దాం అనుకున్నానో దాన్ని టోటల్ గా ప్రారంభం చేసుకున్నాను. అంత మంచిగా ఉంది డిజైన్ చేసి. 799 రూపాయలకు 10 రకాల ఆదాయం ఇచ్చే కంపెనీ ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. మీరు ఎక్కడా వెతుకోండి. ఎవరైనా సరే మీకు ఏదైనా ప్లాన్ చెప్తే వాళ్ళకే చెప్పండి, మా ప్లాను మీ ప్లాను 2 కంపారిజన్ చేసుకోండి, మీకు ఏది నచ్చితే అది చేయమని చెప్పండి. మంచిగా నచ్చినప్పుడు సపోర్ట్. సో ఇక్కడ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, మనము సక్సెస్ కావాలి అంటే బోర్డు మెట్రిక్ కు కనీసమైన 1 to 3 years ఆర్ ఎనీ ఇవ్వాలి సార్. ఇప్పుడు ఉదాహరణకు మనం మన పెరట్ లో ఒక విత్తనం పారేస్తాం, జామ, నారింజ, ఎనీబడి విత్తనం పారేస్తాం సార్. ఏకాఏకి పెరుగుద్దా? హలో చేస్తాం టేక్ సమ్ టైం, అవునా కదా? పెరుగుతుంది, పెద్దగా అవుతుంది, 1 year 2 years తర్వాత ఫలాలు వస్తూ ఉంటాయి, తింటా ఉంటాం, తినంగా మిగిలిన అమ్ముతాం, అప్పుడు మనకు డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఎక్సలెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో దాని గురించి మనం ఫస్ట్ తెలుసుకోండి, తెలుసుకోవడంలో మనం ముందు ఉండాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇంతకుముందుకు ఇప్పుడు ఇక్కడ నుండి ఇంత ముందుకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. ఇప్పుడు ఏంటి? న్యూ అప్డేట్స్, న్యూ థాట్స్, న్యూ ఐడియాస్, న్యూ లాంచింగ్స్, అన్ని న్యూగా. ఇప్పుడు మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, అప్డేట్ రాకపోతే ఆదాయం రాదు. వస్తుందా సార్? హలో, నేను ఇడ్లీ తిన్నాం సార్, ఈ రోజు కూడా తిన్నాం, రేపు కూడా తింటాం, ఎల్లుండి తింటాం, వస్తుందా రాదా? అప్డేట్ కాకపోతే ఆదాయం రాదు. ఉదాహరణకు చెప్తా వినండి. నోకియా, దెర్ ఇస్ నో అప్డేట్. వేర్ ఇస్ ద కంపెనీ? సే సార్ నో. హలో, కొడాక్ కెమెరా, బజాజ్ చతక్, వేర్ ఇస్ దిస్? సో అప్డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో భాగంగా మనది డిజిటల్ మార్కెటింగ్ అండ్ టూరిజం కాబట్టి మనం ఖచ్చితంగా అప్డేట్స్ తెలుసుకోవాలి. ఆ అప్డేట్స్ లో ఒక్క రోజులతో కంప్లీట్ కాలేదండి మాది. కనీసమైనా కానీ 3 రోజులు భూషే సార్ గాని, మన సిఎన్ రాజు, కేసీఆర్ వీళ్ళందరం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కొక్కరికి 100 డౌట్లు. అంటే ఇంచుమించు మనము ఎంతమంది 40 ఉన్నాం సార్. ఇప్పుడు ఇక్కడ మనకు జాయిన్ అయిన మాత్రం 15 మంది ఉన్నాము. 15 into 100 వేసుకున్న 1500 డౌట్లు అడిగింది ఎనిబడి. సో ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్
ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా సబ్జెక్టు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత నేర్చుకోండి, ఇంకొకరికి నేర్పండి, అప్పుడే డబ్బులు వస్తాయి. సో దీనిలో భాగంగా మన బోర్డు మెట్రిక్ అందరికీ తెలుసు. 2019 అదంతా మనం నేను చెప్పదలుచుకోలే. కానీ ఇక్కడ మనము ఇక్కడ ఒకటి తీసేసామండి. పేజాల్ ఏదైతే ఉందో దాన్ని మనం కొద్దిగా హైలైట్ చేసాము, కానీ దాన్ని పక్కన పెడితే పేజాల్ ని జస్ట్ యూజ్ అండ్ త్రో. మీకు బయట మార్కెట్ లో హెచ్వైజెడ్ ఉంది. ఇప్పుడు ఏదో ఉదాహరణకు ఫోన్ పే ఉందండి. ఎంతమంది యూజ్ చేస్తున్నాం సార్ ఫోన్ పే? హలో కదా, నేను నిన్న 799 ప్యాక్ అని ఉంటుంది, 3 months 90 days తోటి. దాన్ని నేను ఫోన్ పే ద్వారా చేస్తే 3 రూపాయలు GST తీసుకుంటే 3 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అవునా కదా సార్? చేస్తాను. కానీ నేను దీన్ని ఏం చేశా, మన పేజాల్లో లోడ్ చేసి చేస్తే నాకు 3-4 రూపీస్ తగ్గాయండి. అంటే మనకు GST తగ్గింది. సో అప్పుడు నాకు పేజాల్ అనేది సేవ్ చేసినా లేదా 3-4 రూపీస్ చేస్తాను. హలో అంటే దీన్ని యూజ్ గా చేయాలి, కానీ దీని ద్వారా కోట్లు లక్షలు వస్తాయనేది కాదు. దయచేసి పేజాల్ అనేది మనం యూజ్ అండ్ త్రోగా మనకు ఏదైతే కావాలో దానికి వాడుకోండి, అంతే తప్ప దాన్ని మనం పెద్దగా దాని వల్ల ఎలాంటి యూజ్ అనేది ఏం రాదు. ఇన్కమ్ కోసం ప్రమోషన్ చేయొద్దు. ఎస్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ అప్డేట్. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మరొకసారి చెప్తున్నాను, పేజాల్ తో పైసలు వస్తాయి అనేది కాదు, పేజాల్ తో పైసలు సేవ్ అవుతాయి. 2-3 లేనంత కంటే గుడ్డతనేమే కదా సార్? అవునా కదా? అవునా కదా? మొత్తం అతనే లేనప్పుడు గుడ్డతో ఉంటే ఎంతో మొత్తం మనకి ఏదో పెడుతుంటది కదా. సో అదే విధంగా పేజాల్ ని కూడా ఎక్కడ కూడా హైలైట్ గా కానీ ప్రమోట్ చేయబాకండి. ఇది ఫస్ట్ తెలుసుకోండి, ఓకేనా? అది మనకు ఫ్రీగా ఇస్తుంది కంపెనీ. ఎట్లా ఇస్తుంది? దాన్ని మరి బాగా హైలైట్ చేయండి. సో దాని తర్వాత మన దగ్గర కాయిన్స్ అండి. ఫస్ట్ మనం 3 సెక్టార్ లో ఉన్నామండి. ఇంతకుముందు కొంచెం డిజిటల్ సెక్టార్ ఉండే, ఆ డిజిటల్ సెక్టార్ ఇప్పుడు మనం కాస్త పక్కకు దొరికాము. ఎందుకు? అప్డేట్ కావాలి. కాబట్టి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. RBI అనేది డైలీ అప్డేట్ అవుతా ఉంది. పేటిఎం లాంటి ఒక మంచి యాప్ అనేది తీసి పక్కన పెడుతుంది. అలాంటప్పుడు మన పేజాల్ ఎంత? అవునా కదా? సో చాలా చాలా రూపాంతరం చెప్తుంది. దాన్ని కూడా మనము అలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా కార్ఖానా. ఎండి సార్ చెప్తే ఒక ఆవిడ ఒక ఏదో దేని గురించో కొట్టడానికి 50,000 రూపీస్ వేసిందంట. వేసి జస్ట్ 10 seconds కూడా వెయిట్ చేయకుండా చూస్తే పేజాల్లోకి రాలేదు. అంత షో అవుతుంది కానీ చూపట్లేదు. తర్వాత మళ్ళీ ఎండి గారికి కాల్ చేస్తే సో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి మన అకౌంట్ ఏదైతే బ్యాంక్ లో ఉంటుందో ఆ బ్యాంక్ యొక్క మన అకౌంట్ నే క్లాజ్ చేసి పడేసేట. సో అలాంటి జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మనకి ఎందుకు? సో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనం ముందుకు తీసుకెళ్దాము. పేజాల్ తోటి పైసలు సంపాదించుకునేటటువంటి లేదు, పైసలు సేవ్ చేసుకునేది ఉంది ఇక్కడ. సో దానిని ఆ డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ నుండి మనకు షో కాదు, దాన్ని పక్కన పెట్టాలి. దాన్ని మాత్రం హైలైట్ చేయడం లేదు. యూజ్ అండ్ త్రో. ఓకేనా సార్? హలో సార్. నో నెక్స్ట్ కాయిన్ అండి. ఇప్పుడు ఇందాక మన బ్రదర్ చెప్పారు, CN రాజు సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాయిన్ అంటే చాలా మంది తెలియకపోతుండొచ్చు, కానీ తెలుసుకుందాం సార్. తెలుసుకోకపోతే మనకు ఆదాయం లేదు. ఇది కాయిన్ అనేది అంటే ఇప్పుడు ఇంతకుముందు మన బోర్డు మెట్రిక్. ఇప్పుడు ఉదాహరణకు నేనున్నానండి. అప్పుడు అంటే మనము మన జీవనోపాధి మొదలైనప్పటి నుండి ఇప్పుడు మన బండాశోక్ గారు ఉన్నారు, అతను కందులు పండించాడండి. ఓకేనా? నేను ఒక జొన్నలు పండించాను. సో నాకు కందులు తినాలనుకున్నప్పుడు జొన్నలు ఇవ్వాలి కదా. అలా ఇచ్చిపుచ్చుకునే వస్తు మార్పిడి నుంచి మొదలైనటువంటి మన రూపాయి ఈ రోజు ఎక్కడికి వచ్చిందండి. దాని తర్వాత వస్తు మార్పిడి నుండి నాణాలకు, దాని తర్వాత రూపాంతరం చెందిందా లేదా? సో అలా ఇప్పుడు కాయిన్ రూపకంగా వచ్చింది. అంటే ప్రపంచ దేశాలన్నీ కలిపి ఒకే కాయిన్ కిందికి తీసుకురావాలి అనేది మన కాయిన్ యొక్క క్రిప్టో కాయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనిలో భాగంగా నిన్న అహ్మదాబాద్ నుండి దాదాపుగా 8 మందినో ఏమనో మన ఎండి గారు మన కాయిన్ ద్వారా బుక్ చేసేసి ఇక్కడికి రప్పించారండి. సో అంత మేము కూడా మేము ఎవరు ట్రస్ట్ చేయలేదు, కానీ మాకు లైవ్ లో చూపించారు. చాలా చాలా బాగుందండి. ఈ కాయిన్ లో ఇప్పుడు ఇందాక మన బ్రదర్ చెప్పారు, అక్కడ 2 ఉన్నాయండి, వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్. హలో, వర్కింగ్ ఇన్కమ్, నాన్ వర్కింగ్ ఇన్కమ్. వర్కింగ్ ఇన్కమ్ పని చేస్తేనే పని చేస్తే అంటే మనం డైలీ చేసుకోవచ్చు, పని చేయకుండా వస్తాయి. జస్ట్ ఇప్పుడు ఇందాక డిఎంసీ గురించి చెప్పారు. జస్ట్ మనం కొంత డిఎంసీ ఏదైతే ఏజ్ మనం అక్కడికి అచీవ్ అయ్యామో డైలీ ఒక 80 అంటే ఒక $1 డౌట్స్ ఉంటే కూడా తీసుకోవచ్చు. కాయిన్ అనేది ఆ రకంగా ఉంటుంది. కాయిన్ లో మనము కరెన్సీ తీసుకోవచ్చు. ఇది మెయిన్ థింగ్ అంటే కాయిన్ తో కూడా మనం కరెన్సీ తీసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రొడక్ట్స్ అండి. ఏంటండి? ప్రొడక్ట్స్.
కాయిన్ ఉంది కదా, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది కాయిన్, యూ కెన్ టేక్ ఇట్, ప్రొసీడ్, తీసుకోండి, దాని నాలెడ్జ్ తీసుకోండి, సంపాదించండి. అదేవిధంగా ప్రొడక్ట్ మీద ఉంది నాలెడ్జ్ తీసుకోండి, వస్తుంది. దీని గురించి ప్రతి మనకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఫుల్ ప్రెజర్ నాలెడ్జ్ కూడా మనం జూమ్ లో ఇస్తాము. అన్ని ఎవ్రీథింగ్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇంకోటి ఏంటండి, హలో ఎలక్ట్రికల్ బైక్ మిస్టర్ గుప్తా ఫౌండర్ గారి గురించి. అయితే ఒకప్పుడు నేను ఏదైనా తెలుసుకోవడానికి చాలా ముందుంటానండి. ఎందుకంటే నేను వాటపట్టి పోయినా కూడా ఏదైనా నలుగురు కూడుతుంటే అసలు ఏంటి అని తెలుసుకుంటాను. సో ఒకప్పుడు థాయిలాండ్ యొక్క జీడిపి అండి మన రూపాయి ఇక్కడికి వస్తే ₹2 అయ్యేది. కానీ ఇక్కడ ఎంతమంది బస్సు చూస్తున్నారు? అవునా కదా? ఒక బాధ అంట మనకు కదా 2.5తో సమానం, అంటే జీడిపి పెరుగుతుంది కదా. సో అదే విధంగా మరి గో గ్రీన్ మన ఇండియా అంటే మనం పెట్రోల్ కి ఎంతైతే డబ్బు ఖర్చు పెడుతున్నామో అదంతా కూడా ఫారెన్లోకి వెళ్ళిపోతుంది డాలర్ రూపకంగా. సో దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఒక ₹1 వాల్యూ పెరుగుతుంది, జీడిపి పెరుగుద్ది, ₹1 వాల్యూ పెరుగుతుంది. సో దీనికి మీకు తెలుసా అంటే నేను కొన్ని పేపర్ స్టేట్మెంట్ లో చదివాను, 2030 కల్లా పెట్రోల్ లేదా డీజిల్ ఏదైతే వెహికల్స్ ఉంటాయో ఇట్ ఇస్ బ్యాన్డ్. 2030 కల్లా ఇట్స్ కమ్. సో దానికైతే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మన యొక్క ఆర్థిక వ్యవస్థను బాగుపరచుకోవడం, 2 పర్యావరణాన్ని కాపాడుకోవడం, 3 మన హెల్త్ ని కాపాడుకోవడం. అవునా కదా సార్? మీకు ఎంతమంది తెలుసు ఎవరైతే హైదరాబాద్ లో ఎక్కువ ఉంటున్నారో, హైదరాబాద్ లో నేను నా దగ్గర ఐ హావ్ ఎ ప్రూఫ్, ఐ విల్ షేర్ విత్ యూ. హైదరాబాద్ లో ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు పీల్చే గాలిలో ప్లంబం ఉంటుంది, పీబీ. ఇట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ లంగ్స్ డిసీజ్ రావడానికి కారణం అండి. ఇట్స్ మేక్ పొల్యూషన్ ద్వారానే ఇది. సో పొల్యూషన్ కూడా మనం అరికట్టచ్చో లేదా? సో దానికి భాగంగా గో గ్రీన్. మరి గుప్తా గారు నాకు చాలా పరిచయం అయ్యారు. సో ఏంటంటే గోల్డ్ మన వెంకటేష్ సార్ చాలా ప్రొఫెషన్ అండి, చాలా కంపెనీలకు ఇస్తున్నారు. సో మనకు కూడా ఏం చేస్తున్నారంటే మనకి ఈ బైక్ ను ప్రొవైడ్ చేస్తున్నారు, రకరకాల డిజైన్లలో రకరకాల దాంట్లో. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా వస్తుందండి. ఏమొస్తుంది? ఫ్రీగా వస్తుంది. దాన్ని మేము అంటే క్లీన్ గా, ఇప్పుడు మన కదా మ్యాచింగ్ బోనస్ అవన్నీ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మన దాంట్లో ఉంటాయి. అవన్నీ కూడా మీకు వస్తాయి. ఏంటంటే మేము అప్డేట్స్ ఇవ్వడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాము. ఈ బైక్ అనేది ఎక్సలెంట్ గా ఉంది. ఈ బైక్ తోటి మనం ఇన్కమ్ తీసుకోవచ్చు 100%. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎగ్జాక్ట్లీ చూడండి, మీరు డెడికేటెడ్ గా ఎఫర్ట్ పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాము. నెక్స్ట్ నాకు తెలిసైతే ఒక 1 మంత్ లో నెక్స్ట్ మంత్ కల్లా తడి కదా, నెక్స్ట్ తడి కల్లా ప్రతి ఒక్కరికి బైక్ కొడుతుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో బైక్ ఉంటుంది ఈ బైక్. సో ఇంకేంటంటే సింపుల్ ప్రాసెస్. నా కొటేషన్ ఇప్పుడే ఇంతకు ముందుకే ట్రిప్ కొట్టు బండి కొట్టు, ట్రిప్ కొట్టు బండి కొట్టు అని చెప్పి గుర్తు అంటున్నారు. కానీ నేనేమంటాను తెలుసా, మీ బండి మారితే బ్రతుకు మారుతుంది, బండి మారితే సో మిగతా లేబని కాదండి. దయచేసి మీరు సార్ మార్కెట్ లో సో మెనీ కంపెనీస్ హ్యావ్ దేర్ అని చెప్పేసి అనుకుంటారు. కాదు అని నేను అన్నాను. కాకి పిల్లకు కాకి. నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను ఒక డాక్టర్ అండి, ఎంతమంది డాక్టర్ లేరు, ఒక షాప్ అతను, ఎంతమంది షాప్స్ లేరు, ఒక బిజినెస్ ఉందండి, ఎంతమంది బిజినెస్ లేరు. కానీ కంపారిజన్ చేసుకుంటే తెలుస్తుందండి. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. చాలా ఎంతంటే ఫస్ట్ రేట్ విషయం అయితే బయట మార్కెట్ లో దాదాపుగా నియర్ బై 1 lakh 1.10 ఇట్లా ఉన్నాయి. కానీ ఇక్కడ తెలుసా జస్ట్ 80,000. దానికి కూడా మనం 15,999 అంటే నియర్ బై 16,000కి ఎప్పుడైతే మనము ఇందులోకి బుక్ చేసుకుంటామో దాంతో పాటు ఫెసిలిటీస్ మోర్ అండ్ మోర్. ఎంత అంటే మామూలుగా కాదు. మీరు ఎన్ని పేరు మ్యాచ్లు అయినా కూడా అన్ని బైక్లు వస్తూ ఉంటాయి. సో అదేంటి, సో దయచేసి మీరు ఇప్పుడు వారియర్ అంటే నాకు తెలిసి సిల్వర్ కమ్ వారియర్ కాబట్టి మీ దగ్గర దాదాపు ఒక 200 టీమ్ అట్లా ఉంటుంది. అవునా కదా? సార్ సో ప్లీజ్ మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి వాళ్ళకు మీరు రాంగ్ డైరెక్షన్ లో వెళ్తే మీ టీం అంతా మళ్ళీ మీ దగ్గరికి రాంగ్ డైరెక్షన్ లో వస్తుంది. కాబట్టి ప్రాపర్ నాలెడ్జ్ తీసుకోండి. అవసరం అనుకుంటే మీ గోల్డ్ క్లబ్ మెంబర్ తోటి కూర్చొని మాట్లాడండి, డిస్కస్ చేయండి. అవసరం అనుకుంటే మీ ఇప్పుడు సిల్వర్స్ కి కానీ వారియర్స్ కి 2 ఒకటే కదా, అవసరం అనుకుంటే మనం సపరేట్ మీటింగ్ పెట్టి మీ టీమ్ కు మీరు డూప్లికేషన్ చేయొచ్చు. సో దట్స్ వై మనకు నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ లేకపోతే మనము ఇన్కమ్ తీసుకోవాలి. అదే దానికి గాను
మనం ఫస్ట్ వినడం, ఎందుకంటే చెప్పాను నేను వినడం. సార్ వినడం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వినడం, దాని తర్వాత తెలుసుకోవడం, విన్నది తెలుసుకోవడం, అసలు ఏంది సబ్జెక్ట్ ఏంది, బయట దానికి మన దానికి తేడా ఏంది. బయట మార్కెట్ లో చాలా స్పీడ్ గా వెళ్తుంది మార్కెట్, మనది ఎందుకు వెళ్ళట్లేదు. ఇట్ ఈస్ ఏ కంపారిజన్, దాన్ని తెలుసుకోనిదాం, తెలుసుకోవడం, అవగాహన. సో దాని తర్వాత నేర్చుకోవడం అండి. నేర్చుకోవడం అంటే ఏంటిది, ఇందులో ముందుకు ఎలా వెళ్ళాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, ఎలా ముందుకెళ్తే వస్తుంది అనేటటువంటి విషయాలు. దాని తర్వాత వన్ మోర్ థింగ్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, మనం నేర్చుకున్నది నలుగురికి నేర్పియాలి. అప్పుడే కదా మనకు ఆదాయం వచ్చేది. 5 ఇవి మీరు ఏ కేటగిరీలో తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. వైద్య రంగం తీసుకోండి, సినీ రంగం తీసుకోండి, రాజకీయం తీసుకోండి, ఏ రంగం తీసుకోండి, ఇందులో ఈ 5 అండి. 5 1 వినడం, 2 తెలుసుకోవడం, 3 నేర్చుకోవడం. సార్ చెప్పిన దాంట్లో మేజర్ గా సార్ యొక్క ఎక్స్పీరియన్స్, ఎన్నో కంపెనీలని ఎంతో ఎక్స్పీరియన్స్, ఎన్నో ప్రాబ్లమ్ ఫేస్ చేసి వచ్చి అనుకున్న అనుభవాన్ని మీతో షేర్ చేశారు. పైన ఒక 1 సెకండ్ మేజర్ అంటే సింపుల్ గా చెప్పాలంటే 16,000 రూపాయలతో లాగిన్ ఉంటుంది. నాకు 1 పాయింట్ 16,000 రూపాయలతో లాగిన్ అనేది ఉంటుంది. ఈ ప్యాకేజ్ వచ్చేసి 15 PVల ప్యాకేజ్. ఓకేనా సార్? 16 గుర్తుపెట్టుకోండి, మీకు పాయింట్ వైజ్ చెప్తున్నా. 16,000 రూపాయల ప్యాకేజ్ ఇది. ఈ ప్యాకేజ్ వచ్చేసి 15 PVలు అనేది రావడం జరుగుతుంది. సేమ్ ఒక PV మ్యాచింగ్ ఎంత వస్తుంది మనకి? 100 రూపాయలు కదా మామూలుగా PV మ్యాచింగ్. ఇక్కడ కూడా సేమ్, ఎలాంటి చేంజెస్ లేవు. మనం అక్కడ ఎలా తీసుకుంటున్నామో ఒక PV మ్యాచింగ్ సేమ్, బిజినెస్ ప్లాన్ అంతా సేమ్ టు సేమ్. ఇప్పుడు 16,000తో లాగిన్ చేయడం వల్ల మనకి ట్రిప్ అనేది టూరిజం ట్రిప్ వస్తుంది, బిజినెస్ చేసుకునే అవకాశం వస్తుంది. దాంతో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే ఉందో బయట 1,00,000 రూపాయలు ఉంది, 1,20,000 ఉంది. మన కంపెనీ మనకు బోనస్ గా తక్కువ ప్రైజ్ లో 80,000 రూపాయలకి మనకు అందిస్తుంది. 80,000 రూపాయలకే మనకి ఇక్కడ స్కూటీ అనేది అందిస్తుంది. కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. 16,000 రూపాయల ప్యాకేజ్ తీసుకున్నారు కదా, ప్యాకేజ్ తీసుకున్నారు. ఈ ప్యాకేజ్ తో మీరు టూర్ వచ్చారు, ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత మీరు బైక్ కావాలంటే 80,000 రూపాయల బైక్ ఆల్రెడీ మీరు బుకింగ్ అమౌంట్ ఎంత కట్టారు? 16,000. దీంట్లో మైనస్ చేసి రిమైనింగ్ డబ్బులు పే చేసి కూడా స్కూటీ తీసుకోవచ్చు. ఉంది, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకేనా? ఇక్కడ ఏమర్థమైంది? టీమ్ బోనస్ సేమ్. వస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే నేను సింపుల్ గా చెప్తున్నా. ఏమన్నా డౌట్స్ ఉంటే లాస్ట్ లో క్లియర్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 16,000 రూపాయల ప్యాకేజ్, దీనికి 15 PVలు రావడం జరుగుతుంది. మన బైక్ కాస్ట్ వచ్చేసి 80,000 రూపాయలు. బైక్ కావాలనుకుంటే రిమైనింగ్ డబ్బులు దీన్ని మైనస్ చేసుకొని రిమైనింగ్ డబ్బులతో బైక్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బైక్ వస్తుంది, బైక్ తో పాటు ఏమొస్తుంది? టూరిజం అనేది మనకి ఎక్స్ట్రా అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఫ్రీ బైక్ కూడా తీసుకోవాలనుకునే వాళ్ళు, 80,000 రూపాయలు నా దగ్గర లేవు, ఫ్రీగా బైక్ రావాలనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే మ్యాచింగ్, లెఫ్ట్ లో 20 ప్యాకులు, రైట్ లో 20 ప్యాకులు. ఎప్పుడైతే మనకు మ్యాచ్ అవుతాయో మనకి ఫ్రీ బైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ బైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతకన్నా మించి ఈ థాయిలాండ్ రావడానికి కావాల్సిన ఫ్లైట్ టికెట్స్ కూడా కంపెనీ మనకి ఏం దొరికినాయి ఇక్కడ? ఫ్రీ బైక్ దొరికింది, టూరిజం దొరికింది, ఫ్లైట్ టికెట్స్ దొరికినాయి. ఇవన్నీ కాకుండానే మళ్ళీ మనకి మ్యాచింగ్ కమిషన్ అనేది దొరికింది. వీటన్నిటికన్నా మించి 15 PVల ప్యాకేజ్ మనకి. మన 10 PVలు, ఇప్పుడు 15 PVలు. సో రియల్లీ వండర్ఫుల్ సార్ ఇది. ఓకే, కాయిన్ ద్వారా ఉంటుంది. సో ఇంకా మేజర్ గా వచ్చేసి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. నేను ఒక్కరిని చెప్పడం కాదు, ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇంతకన్నా మించిన కూడా అప్డేట్ ఉంది. ఇంతకన్నా మించి, ఇప్పటికే ఎక్కువ అనుకుంటున్నాం కదా, ఇంతకన్నా మించిన అప్డేట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకసారి గోల్డ్ క్లబ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి షేరింగ్ తీసుకున్న తర్వాత లాస్ట్ లో ఆ అప్డేట్స్ అనేవి మనం తెలుసుకుందాము. ఇప్పుడు 1 by 1 ఇక్కడికి రావడానికి బిఫోర్ అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఒక 50,000 సంపాదించిన వాళ్ళు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. 30,000. ఇవి ఎందుకు అడుగుతున్నా అంటే
మీకు ఒక అనుభవం వచ్చి ఉంటుంది. ఒక 10,000 సంపాదించడానికి మనం ఎంత కష్టపడి ఉంటాము, ఈ 10,000కి ఎంతమంది టీం వచ్చి ఉంటుంది, ఈ టీం వాళ్ళు ఎంత క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. అలాంటిది ఒక 50,000 సంపాదించిన వ్యక్తికి అంతకన్నా ప్రెజర్ ఎక్కువ ఉంటుందా తగ్గుతుందా? కష్టం ఎక్కువ ఉంటది, టీం ఎక్కువ ఉంటది, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా అతనికే ఎక్కువ ఉంటుంది. అలాగే అది గోల్డ్ క్లబ్ మెంబర్లుగా ఇక్కడికి వచ్చిన వ్యక్తులు మినిమం ఒక్కొక్కరు మినిమం 5 లక్షల నుంచి 6 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అంటే వాళ్ళ దగ్గర ఏముంది, టీం అలాగే ఉంది, వాళ్ళ సమస్యలు అలాగే ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం కూడా అలాగే తీసుకొని ఈ రోజు మనం ముందుకు రావడం జరిగింది. కాబట్టి 1 by 1 మనం ఇన్వైట్ చేసుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ క్లబ్ మెంబర్ బిఫోర్ ఇక్కడికి రాకముందు మన ఫీలింగ్ అనేది ఎలా ఉంది, థాయిలాండ్ ఎండి గారిని కలవక ముందు వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, టోటల్ గా సాధించిన అప్డేట్స్ తర్వాత వాళ్ళ మనసులో ఏం ఫీలింగ్ కలిగింది అనే దాని గురించి ఒక 1 minute షేరింగ్ తీసుకుందామా వద్దా? ఒప్పుకుంటేనే మళ్ళీ వాయిస్ చాలా తక్కువ వస్తుందా? ఓకే సార్. సో కాబట్టి 1 by 1 ఇన్వైట్ చేసుకున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ కంపెనీలో అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ తో, నాలెడ్జ్ తో 1 కోటి రూపాయల పైన సంపాదించిన వ్యక్తి, 1 కోటి రూపాయలు. అలాంటి వ్యక్తి ఈ కంపెనీని చూజ్ చేసుకొని ఇక్కడ ఎంతో మంది వారియర్స్ ని క్రియేట్ చేసి ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. సార్ మాటల్లో సార్కున్న సమయంలో ఒక 1 minute తన షేరింగ్ తీసుకుందాం వద్దా? వాయిస్. సో ప్లీజ్ వెల్కమ్ సార్. వెల్కమ్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ముందు పేరు పెట్టాను కదా, అలాగే ఇక్కడికి వచ్చాక బలం అయ్యారు సార్. సార్ ప్లీజ్ వెల్కమ్. లాస్ట్ లో అప్డేట్స్ ఉన్నాయి, మర్చిపోతుంది సార్, మిస్ అవుతారు. ఓకే సార్, హ్యాపీ ఈవినింగ్. జోస్ లేదండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఓకే సూపర్ సార్. సో అందరూ కూడా మన ఇండియాని మర్చిపోయినాం. ఈరోజు థాయిలాండ్ లో ఒక వారం రోజుల నుంచి అసలు ఎక్కడ ఏమేమి చేస్తున్నాం అనేది ఒక డిఫరెంట్ ఉంది సార్. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కదా పక్కన పెట్టేసాం. మనం బయటకు పోతే ఫోన్లు కూడా కలుగుతారు, అదో ప్లస్ పాయింట్ అయింది మనకు. ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం వైఫై కాలింగ్ వస్తుంది, బయటకు పోతే ఫోన్లు లేదు కదా. ఒక్కసారి సబ్కా వికాస్. సో ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఎంజాయ్ ఇలా ఇంకా సిచ్యువేషన్ జరగాలని చెప్పేసి మన గ్రేట్ సిఇఓ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ భాయ్ పటేల్ సార్ అద్భుతమైనటువంటి మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది సార్. మేము కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ లాస్ట్ టైం మేము ఆల్రెడీ థాయిలాండ్కి వచ్చాం. అప్పుడు కూడా సేమ్ December 31st కి రావడం జరిగింది. 1 week అప్పుడు కూడా ఎక్స్టెన్షన్ ఇట్లా జరిగింది ఉన్నాము. కానీ ఈ యొక్క జర్నీలో భాగంగా ఇంకా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి ఆ అప్డేట్స్ మళ్ళీ మన టీంకి ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి. లర్న్ టు ఎర్న్, కరెక్టా సార్? సో ఈ లర్నింగ్ విషయంలో మళ్ళీ రావడం జరిగింది. వాస్తవానికి కూడా చెప్పాలంటే మీ అంత ఎంజాయ్ మేము చేయలేదు సార్ గోల్డ్ క్లబ్ మెంబర్స్. ఎందుకంటే ఎవ్రీ డే మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాగానే ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాం, మళ్ళీ రాత్రి డిన్నర్ అయినాక పోయి పడ్డాను. గంతే ఇంకా ఎంతకంటే మించలేదు. అంటే ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అయితే మేము గ్రాప్ చేసుకున్నాం. సో ఆ సబ్జెక్ట్ ద్వారా మనం 100% అంటే ఇక్కడ సక్సెస్ కావడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక కంపెనీ మేనేజ్మెంట్ తీసుకొచ్చారు. ఈ యొక్క గత 6 నెలల క్రితం నుంచి కూడా కంపెనీ జర్నీ చేస్తున్న తరుణంలో కొన్ని ఒడిదొడుకులు ప్లస్ మైనస్లు, ఎందుకంటే సార్ ఏ బిజినెస్ అయినా కొన్ని ఒడిదొడుకులు అనేవి కామన్ గా ఉంటాయి. ఎస్ అన్న సార్. సో ఆ ఒడిదొడుకులకి వెళ్ళి మనం ఎప్పుడైతే బయటకు వచ్చామో ఇంకా మనము ఇక్కడ ఫెయిల్యూర్స్ అనేది లేదు సార్, ఇంకా వచ్చేంత సక్సెస్. సో కాబట్టి రాబోయే ట్రెండ్ కు తగ్గట్టుగా మనం ఒక కంపెనీ ఏం చేశారు సార్, 100 to 200% ఎలక్ట్రిక్ ఈవీ బైక్స్. అది కూడా ఎక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రాలలో మన హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర్ సార్ గుప్తా గారు ఈ యొక్క ప్రాజెక్ట్ ని వాళ్ళు మనతో కలిసి విలీనం చేసేసి ఒక అద్భుతంగా ఈ యొక్క ప్రాజెక్ట్ ని నడిపించడానికి వాళ్ళు ఒక ఫౌండర్ గా మనతో కలిసి ఏకీభవించి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో మరి వాళ్ళకు ఒకసారి ఎందుకంటే సార్ ఇక్కడ యూనిక్నెస్ వచ్చింది. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే గతంలో రకరకాల కంపెనీస్ ఆల్రెడీ కొన్ని ఈవీ బైక్స్ వచ్చాయి. కానీ మన దగ్గర ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బైక్ అంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి బైక్ కొన్ని ఫీచర్స్ అంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. తర్వాత రేట్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ 90,000, 1,10,000 రూపాయలు కూడా ఉన్నటువంటి బైక్స్ కి ఇక్కడ కేవలం 79,000 రూపాయలు, అంటే అరౌండ్ 80,000 రూపీస్ లోపలనే మనకు బైక్ అనేది అందజేయడం జరుగుతుంది. దాంతో పాటు కంపెనీ ఇచ్చినటువంటి అద్భుతం ఏంటంటే ప్రతి బైక్ కొన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీలో ఫ్రీ థాయిలాండ్ ట్రిప్ కూడా తీసుకునేటువంటి ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ వెహికల్ వస్తుంది, అట్ ద సేమ్ టైం థాయిలాండ్ ట్రిప్ వస్తుంది.
జస్ట్ 20 పేర్స్ కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకు ఫ్రీగా కంపెనీ ఎలక్ట్రిక్ ఈవీ బైక్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ ఆల్సో కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఒకసారి కంపెనీకి సో మరి ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ తో పాటు మనకు అద్భుతంగా ఉన్నటువంటి ఈ రోజు కాయిన్ ఏదైతుందో ఈ యొక్క కాయిన్ అనేది కూడా చాలా అద్భుతం. ఎందుకంటే ఇప్పటి వరకు మన మార్కెట్ లో 20,000 కాయిన్స్ కంపెనీస్ ఉన్నాయండి. 20,000 కాయిన్ కంపెనీస్ ఆల్రెడీ వన్ కాయిన్, బిట్ కాయిన్, వావ్ కాయిన్, రకరకాల కంపెనీస్ ఉన్నాయి. కానీ మన కంపెనీకి మన ఒక కాయిన్ BMYD కాయిన్ ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే సార్ యూటిలిటీకి తీసుకురావడం అనేది గొప్ప విషయం. యూటిలిటీలో ఉంది మన కాయిన్. ఆ కాయిన్ ని మనము ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, హోటల్ బుక్ చేసుకోవచ్చు, అదేవిధంగా క్రూజ్ బుకింగ్ కోసం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మన వాళ్ళు ఫ్లైట్ బుక్ చేసుకుని కూడా ఈ హోటల్ చాలా మంది వచ్చారు. ఆల్రెడీ నిన్నే గూగుల్ సార్ వెళ్ళడం జరిగింది ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని. అంటే 100 to 200% మన దగ్గర ఉన్నటువంటి ప్యాకేజెస్ తోని మన దగ్గర ఆల్రెడీ $149 అంటే $149 కి మన దగ్గర టూరిజం ఆల్సో బుక్ చేయడం జరుగుతుంది. సో ఇంతకు ముందే చెప్పారు సార్, ఎండి గారు ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను, అయోధ్య కూడా మనకు యాడ్ చేస్తున్నారు సార్. అయోధ్య అయోధ్య ట్రిప్ తో పాటు ఇంకా మన లోకల్ టూరిజమ్స్ తో పాటు ఇంకా దుబాయ్, అదే విధంగా వచ్చేసి సింగపూర్, మలేషియా, అంటే మోర్ దెన్ మన వరల్డ్ టూరిజం అంతా కూడా మన అరచేతిలో రాబోతుంది మన గోల్డ్ ట్రిప్ లో. దట్ ఈస్ పవర్ ఆఫ్ అవర్ క్రియేటివిటీ. అదే విధంగా వచ్చేసి కంపెనీలో మేము ఈ ఒక 4-5 డేస్ నుంచి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు మనం జరిగింది గోరంత సార్. ఇప్పటి వరకు జరిగిందంత సార్ జస్ట్ గోరంత జరిగింది. జరగబోయేది మాత్రం కొండంత ఉంది. మన బండాన చెప్పినట్టుగా కొండంత ఆల్రెడీ ఇక్కడ 100% గ్రాప్ చేసుకున్నాం సార్. ఎందుకంటే జస్ట్ ట్రయల్స్ లో ఒక్కొక్కరు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఆల్రెడీ మన గోగుల్ సార్ అరౌండ్ 4 crores సేవ్ చేశారు ట్రయల్స్ లోనే. మరి అసలైనటువంటి సిస్టమ్ అప్డేషన్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తో మనం ఈ రోజు ఇండియాకు రేపు ఎల్లుండి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మన గోగుల్ సార్ సమక్షంలో మళ్ళీ ఒక కొత్త రెగ్యులేషన్ తో పాటు కొత్త బిజినెస్ ని అంటే కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసేటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లో మన ఈవీ బైక్ తో పాటు మన ఒక కాయిన్ ఏదైతుందో BMYD కాయిన్ దాన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్కమ్ ఎర్న్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదే గోల్డ్ క్లబ్ మెంబర్ కేసీఆర్ పేరు మార్చుతున్నారు సార్ మన మీటింగ్ లో. అదే ఏపీ కేసీఆర్ ఎందుకంటే బండనే మార్చినప్పుడు ఆయన కూడా మార్చకపోతే బాధపడతారు సార్ మన. యాక్చువల్లీ జనరల్ ఏంటంటే సబ్జెక్ట్ గురించి ఎక్స్ట్రాడనరీగా చెప్పారు. వన్స్ అగైన్ ఐ రియల్లీ వెరీ హ్యాపీ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ సిస్టమ్ బికాస్ ఆఫ్ ద రీజన్ వెంకటభూషయ్ సార్ అండ్ బిఎస్ సార్ అండ్ జహంగీర్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ అండి. టు బి ఫ్యాక్ట్ సబ్జెక్ట్ పరంగా, ఎందుకంటే నేను కూడా ఆ రేంజ్ లో అయితే ప్రెజెంటేషన్ ఇవ్వలేను. నేను ఏదైనా సరే నా లైఫ్ నుంచే స్టార్ట్ చేస్తాను. దయచేసి మాత్రం తప్పుగా తీసుకోవద్దండి. సార్ ఎంత మంది థాయిలాండ్ ఫస్ట్ టైం విజిట్ చేశారు? ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఇక్కడ ఆల్మోస్ట్లీ పాజిటివ్ చాలా మంది ఫ్యామిలీస్ ఉంటాయి కదా. పాజిటివ్ అంటే ఏం లేదు సార్, ఎటువంటి డెప్స్ లేకుండా హ్యాపీగా అట్లీస్ట్ మన ఫ్యామిలీని ఒక సెక్యూర్ లైఫ్ లో పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారా లేదా? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పిల్లలు ఉన్నారు కదా మీకు చాలా మందికి. సో మీ పిల్లల్ని ఏ రోజన్నా సరే ఒక్క క్వశ్చన్ అడిగారండి. ఆ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు చదువుతున్నారు మీరని. జస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఏ కార్పొరేట్ స్కూల్ కానీ ఏ స్కూల్లో కానీ ఎవ్వరు కూడా వాళ్ళ పిల్లల్ని ఎందుకు చదువుతున్నారు అని ఎవరైతే క్వశ్చన్ చేయలేదు కూడా, బట్ చేసినారంటే రియల్లీ గ్రేట్. లైఫ్ లో మనం ఏదైనా చేయాలి అంటే ఒక పర్పస్ అనేది ఉన్నారు. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? సో ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నా అప్లైన్స్ కావచ్చు, సైమల్టేనియస్లీ నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి మా కోడెల శ్రీనివాసరావు కావచ్చు అండ్ లైవ్ ప్రసాద్ సార్ కావచ్చు, అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ పర్సన్స్ రియల్లీ నాకు ప్రతి ఒక్కరు ఒక గురువుతో సమానం. ఎందుకంటే ఈరోజు నేను ఏ ఒక్క నేను యాక్చువల్లీ నేను నెగిటివే, బట్ నేను ఎవరిని నెగిటివ్ గా చూడను. టు బీ ఫ్యాక్ట్ సార్, చాలా మందికి థాయిలాండ్ లో ఏదో జరుగుతుందని అసహించుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత వాళ్ళు చేసే ప్రతి ఒక్క వృత్తిని మనం ఈరోజు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? దే ఆర్ డూయింగ్ బిజినెస్, దే ఆర్ డూయింగ్ వర్క్. ప్రతి ఒక్కటి మన దృష్టిలో పాజిటివ్. సార్, ప్రతి ఆనందం వెనక ఒక విషాదం ఉంటుంది, ప్రతి విషాదం వెనక ఒక ఆనందం ఉంటుంది. ఇది ఎంతమంది నమ్ముతారు?
జస్ట్ ఇంతకు ముందు మా గోల్డ్ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఇదే ఫీల్ అయ్యారు. ఏంటో తెలుసా, ఎగ్జైట్మెంట్ ఆఫర్స్ వచ్చినాయి, ఎగ్జైట్మెంట్ అనౌన్స్మెంట్ వచ్చింది, ఎగ్జైట్మెంట్ అన్నీ వచ్చిన తర్వాత ఒక సాడ్ న్యూస్ వచ్చింది. ఏంటో తెలుసా, ప్రతిరోజు మనల్ని విజిట్ చేసి మనకి విష్ చేసేటువంటి కోట్ల గోపాలకృష్ణ గారు ఎంతమందికి తెలుసండి? ఆయన యంగెస్ట్ సన్, చిన్న కొడుకు చనిపోయారు హార్ట్ స్ట్రోక్. ఒక్కొక్క అందరూ గోల్డ్ క్లబ్ మెంబర్స్కి ఎగ్జైట్మెంట్ న్యూస్ ఉంది, బట్ ఆయన ప్రాక్టికల్గా ఆయన మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆ ఫీల్ తీసుకున్నటువంటి వాళ్ళ బాధని ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని బోర్ కొట్టించాలని కాదు. ఒక్కటే అండి, నేను లైఫ్లో ఈరోజు డబ్బులు అసహించుకుంటున్నానంటే ఒక్క రోజు ఇదే బోర్డ్ మైండ్ ద్వారా మేబీ కొన్ని కోట్లు సంపాదించినా కూడా దాన్ని ప్రాపర్గా ఎత్తి పెట్టుకోను, ఎంటైర్ నా టీం ఖర్చు పెడతాను. నాకంటూ ఒక పర్పస్ ఉంది. ఏంటంటే ఆ పర్పస్, నేను ఈరోజు హ్యాపీగా ఫీల్ అయినా, నేను ఒకవేళ ఆ రోజు చనిపోయింటే ఈరోజు నేను ఇంతమందిని కలిసిండే వాళ్ళు. నా డైరెక్ట్ 23 మంది స్పాన్సర్స్ ఉన్నారు, నా డైరెక్ట్ స్పాన్సర్స్. కానీ ఈ రోజు నాకు ఏమి జరిగినా నాకంటూ ఒక పెద్ద కుటుంబం ఉంది. అదేంటో తెలుసా, ఈరోజు నాకు ఏ అకేషన్ జరిగినా నేను ఈరోజు ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, నా టీం ఎస్పెషల్ నేను అసోసియేట్గా ఉన్నటువంటి నా గోల్డ్ క్లబ్ మెంబర్స్ డిఎస్ఆర్ సార్, ఆయన పేరు దాసరి శంకరయ్య, అదే గ్రూప్ నా దగ్గర ఉంది వాట్సాప్లో డిఎస్ఆర్ అని. సో అది కూడా చూపించాను. సో ప్రతి ఒక్కరు ఈరోజు నాకు రిలేటెడ్. జహంగీర్ సార్ చాలా సార్లు ఆయన మా మెసేజ్లు వింటూ ఉంటాను. అండ్ ఈరోజు నాతో కలిసి అసోసియేట్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రియల్లీ ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ అందరి సమక్షంలో నేను తీసుకున్నటువంటి డిసిషన్ ఏంటంటే, సార్ ఖచ్చితంగా నాకు ప్రాబ్లం అనేది ఎక్కువ రోజులు క్యారీ కాదు, బట్ సక్సెస్ అనేది నాకు లేట్గా రావచ్చేమో, కానీ ఒక్కసారి వచ్చిందంటే మాత్రం ప్రతి ఒక్కరి లైఫ్లో అది అందుకోలేని స్టేజ్కి వెళ్తుంది. ఈరోజు ఈ బిజినెస్ మీకు అవసరం ఉండకపోవచ్చు సార్. సార్ చాలా మంది ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కుతామా లేమా అని కన్ఫ్యూషన్లో ఉన్నారు. ఫస్ట్ టైము ఫ్లైట్ ఎక్కుతున్నటువంటి నాలో ఏ ఎగ్జైట్మెంట్ లేదు, ప్రతి ఒక్క ఫోటో నేను తీసుకున్నాను కూడా. నేనైతే పెద్దగా ఏం ఆలోచించలా, ఎక్కినా హ్యాపీ, ఎక్కకపోయినా హ్యాపీ. నేను ఫన్నీగా చాలా విషయాలు చెప్తుంటాను. సార్ నేను దుబాయ్ టూర్ అచీవ్ అయినాను, నేను దుబాయ్కి రావడానికి ప్రకృతి కూడా సహకరించట్లేదు సార్, ఫ్లడ్స్ వచ్చినాయి దుబాయ్లో. కొద్ది రోజుల తర్వాత సమ్ ఇష్యూ జరిగి ఇరాన్ సంథింగ్ ఫైట్ జరిగి గ్రూప్ లో డిస్కషన్ జరుగుతున్నప్పుడు మా అప్లైన్ అంటే నాకు డౌన్ లైన్ అనమాట సీనియర్ మోస్ట్ పర్సన్ అని చెప్పారు, ఆఖరికి నువ్వు దుబాయ్ రానికుండా 2 అంతర్జాతీయ అంటే సమస్య కూడా నీకు అడ్డుగా ఉంది. సో అలా ఫన్నీగా మాట్లాడుకుంటుంటారు. సార్ ఒక్క పర్పస్ సార్, నెగిటివ్ దయచేసి ఎక్కడ చూడద్దండి. మై హార్ట్ఫుల్ బాధను ఎక్కువసేపు తీసుకోవద్దండి, సంతోషాన్ని మాత్రం ఎక్కువసేపు తీసుకోండి. ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వండి. మనం తప్పు చేయట్లేదు కాబట్టి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. అప్పు చేసిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. సమస్య ఉంది కాబట్టి ఈరోజు మనందరూ ఇక్కడ ఉన్నాం, సమస్య లేని వాళ్ళు అంటే లేదు. అఫ్కోర్స్ నేను ఈరోజు 1 year పట్టచ్చు, 1.5 year పట్టచ్చు, లేకపోతే 3 months లో కూడా పట్టచ్చు, అప్పులన్నీ తీర్చేయచ్చు. బట్ తీర్చేసిన తర్వాత సమస్యలన్నీ తగ్గిపోతాయంటే మేబీ ఇంకొక రూపంలో రావచ్చు. చిన్నప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి మనం గట్టిగా చెప్పి చదివించి బాగా చదువు మంచి జాబ్ వస్తుందని ఎందుకు అంత స్ట్రెస్ చేసి చెప్తామంటే, వాస్తవానికి చదివినంత మాత్రాన వాళ్ళలో మార్పు రాదు. మార్పు ఎక్కడ వస్తుందంటే ఆ చదవడానికి వాళ్ళు పెట్టేటువంటి ఎఫర్ట్ ఉంటుంది చూడండి. ఆ ఎఫర్ట్, ఆ శ్రమ అనేది వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత నాలాగా ఏదన్నా ఒక సమస్య వాళ్ళకి ఎదురైనప్పుడు ఆ సమస్యని ప్రొటెక్ట్ చేసుకొని ధైర్యంగా సూసైడ్ వైపు పోకుండా నిలబడగలిగేటువంటి స్టేజ్ వాళ్ళకి వస్తుంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ నుంచి ఇప్పటికి నెంబర్ ఆఫ్ టైమ్స్ తట్టుకోలేని స్టేజ్లో వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ సూసైడ్ చేసుకున్నాను. దానికి ప్రత్యక్ష సాక్షి ఏంటంటే నా చెయ్యి ఎన్ని ఘాట్లు ఉంటాయి, ఎన్ని ఘాట్లు ఉంటాయి. బేసికల్గా నేను ఫుల్ షీట్ యూజ్ చేస్తాను, బట్ జెన్యున్ అందరికి చెప్తాను. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, బట్ ఐ మే ఫెయిల్ యూ, బట్ ఐ కెన్ గివ్ ఎవ్రీథింగ్. నేను పర్ఫెక్ట్ అని నేను చెప్పను, నేను ఫెయిలే, బట్ మీరు ఎలా ఫెయిల్ కాకూడదు నేను నేర్పిస్తాను. అది ఉంది నా దగ్గర. ఈ రోజు ఈ 6 months తర్వాత నేను ప్రాబ్లమ్స్ నుంచి బయట వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్లేస్ విజిట్ చేస్తాను సార్. ప్రతి ఒక్క ప్లేస్ నా టీం లేదు, నా ఫ్యామిలీ కోసం. మీరు ఏ టీం అయినా ఉండొచ్చు, ప్రతి ఒక్క ప్లేస్లో ఫిజికల్ మీటింగ్స్కి నేను వస్తాను. I don't want anything. I want love and affection అంతే.
వారి యొక్క ఫీలింగ్స్ మీతో 1 minute షేర్ చేసుకుంటారు. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి దాస శంకరయ్య. అయితే 3 రోజుల నుంచి గోల్డ్ క్లబ్ మెంబర్స్ అసలు దీన్ని సార్ తోటి ఎండి గారితో డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ప్రతి వాళ్ళు అందరి ఇప్పుడు వారియర్స్ ఎవరు ఉన్నారు మనకు అక్కడ జాయిన్ అయిన వాళ్ళ పర్సన్స్ వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము ఇక్కడ ఎండి గారితో చర్చించడం జరిగింది. ప్రతిదీ సానుకూలంగా సార్ చెప్పడం జరిగింది. దానికి మాకు కూడా సరే పర్వాలేదు కంపెనీతో పూర్ణంగా కొనసాగుతుంది. కంపెనీ చెప్పినటువంటి అప్డేట్స్ని ఇక్కడ ఎవరైతే గోల్డ్ క్లబ్ మెంబర్స్ ఉంటున్నారో మాట్లాడుతున్నారో అదే విషయాన్ని చెప్తున్నాం. ఇది మా నిర్ణయం కాదు, కంపెనీ చెప్పినటువంటి పదాలను మేము మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మాకు వచ్చినటువంటి అప్డేట్స్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా అంచనా వేయలేదు. ఒక ప్యాకేజీ తీసుకుంటే మనం ట్రావెల్కి వెళ్తాం, అదే ప్యాకేజ్ ద్వారా ఇప్పుడు మనం బైక్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి అది చెప్పారు. అది దస్కాదం కిట్ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్రస్కు ఓన్గా పంపిస్తా అని చెప్పారు. వారియర్స్ కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డైరెక్ట్గా వాళ్ళకి పంపిస్తామని కంపెనీ వాళ్ళకి డైరెక్ట్గా చెప్పారు. ఇవన్నీ మాకు సాల్వ్ అయినాయి కాబట్టి కంపెనీ ఇంకా కొన్ని ఏళ్ల పాటు ముందుకు వెళ్ళాలి. మంచి మంచి ఇన్కమ్స్ చాలా మంది తీసుకోబోతున్నాం కాబట్టి కంపెనీ లోపల లొసుకులు ఉన్నాయి కూడా మాకు తెలిసినంత వరకు అందరూ చాలా మంచి లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ చెప్తే సిఎండి గారు కూడా కంపెనీని భవిష్యత్తు లోపల ఇంకా ఎక్కువ కాలం మనగలిగేటట్టు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి అభిప్రాయాలను మీతోటి పంచుకుంటున్నాం. ఇది ఏ ఒక్కరి గోల్డ్ క్లబ్ యొక్క ఆలోచన విధానం కాదు. సిఎండి గారు చెప్పినటువంటి గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేస్తుంటారు. లేదు నెట్వర్క్ అనేది పైనుంచి కింద నుంచి అప్డేట్స్ అవుతుంటాయి. అలా జరుగుతుంది. చాలా అప్డేట్స్ వచ్చాయి. చాలా మందికి మాకు కూడా ఉత్సాహం పెరిగింది. ఎందుకంటే కంపెనీ చెప్పిన దానికి జరిగే దాని గురించి తేడాలు వస్తున్నాయి కాబట్టి దీన్ని మేము మాట్లాడడం జరిగింది. మా అందరికి ఒక నమ్మకం ఏర్పడ్డది. ఈ నమ్మకం ఏర్పడ్డది కాబట్టి బిజినెస్ కూడా బాగా చేసుకున్న ఒక ఆలోచనకి వచ్చాము. మీకు కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి కూడా వాటిని క్లారిటీ చేసుకోండి. మీ గోల్డ్ క్లబ్ మెంబర్స్ తోటి లేకపోతే అదర్స్ గోల్డ్ క్లబ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా క్లారిటీ చేస్తారు. ఎవరైనా మన టీం అని మనం అనుకుంటున్నాం. రెగ్యులర్గా జూమ్కి అయితే అటెండ్ చేయండి. నేను ఇప్పటి వరకు మంచి ఇన్కమ్ తీసుకున్నాను. రెగ్యులర్గా జూమ్కి అటెండ్ అయితే మనకు ఉండేటటువంటి డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఇక్కడ చెప్పిన దానికి అక్కడ అడిగిన దానికి మనకు అన్ని సాల్వ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్క మంచి ఇన్కమ్ తీసుకోవాలంటే మనకు ఎంత తెలిసినా కూడా నేర్చుకోవాల్సింది మిగిలే ఉంటుంది కాబట్టి నేర్చుకుంటూ పోతుంటాం. మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటాను. మంచి అవకాశం ఇచ్చినటువంటి గుడ్ ఈవినింగ్ లీడర్స్. ఏదో హాఫ్ అన్ అవర్ అనుకుంటే ఇంతసేపు ఉంది ఏంటి అన్నట్టుగా అనుకుంటున్నారా? రియల్లీ అండి, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో సో యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరికి కూడా చిన్న కన్ఫ్యూజన్, చాలా పెద్ద కన్ఫ్యూజన్. సో నా మైండ్ సెట్ అయితే అందరిది నేను పక్కన పెడతా. నా మైండ్ సెట్ అయితే ఇప్పటివరకు నేను ఇంటర్నేషనల్ ట్రిప్ అంటూ నాకు తెలియదు, ఎయిర్పోర్ట్ అంటూ నాకు తెలియదు. సో ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి కావాల్సినటువంటి ఫ్లైట్ టికెట్స్ కూడా పాస్పోర్ట్ కూడా తీసుకున్నాను ఎప్పుడు December 31st నాటికి. సో ఆ టైంకి ఆల్మోస్ట్ బరాబర్గా మనకి 31st నాటికి అలా పాస్పోర్ట్ రాక నాది డిలే అయిపోయింది. ఇక డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఎన్ని మంత్స్ ఉందండి? 5 నెలల్లో ఎంతగా డల్ ఉంది మన బిజినెస్. ఎస్ సార్, మళ్ళీ వెళ్తాం అనేటువంటి ఫీలింగ్ ఉందా? లేదు. సో ఆ టైంలో నాకేమనిపించిందంటే, టు బి ఫ్రాంక్ మాట్లాడుతున్నాను, సో మన ఎండి గారు ఏదైతే చేస్తా అన్నాడో చేసుకుంటూ వస్తున్నాడు. కానీ మనకి కొంత కాన్ఫిడెంట్ లేక కొంత నమ్ముకుంటూ వచ్చాము. నేను అనుకున్నది సరే, ఇది లాస్ట్ ట్రిప్ బోర్డ్మెంట్ ట్రిప్ కంపెనీ ద్వారా పాస్పోర్ట్ తీసుకున్నాను కాబట్టి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి వెళ్ళి వచ్చి ఆరాంగా ఏదో ఒకటి చేసుకోవచ్చులే అనుకున్నాను. టు బి ఫ్రాంక్ గా మీరు ఎంతమంది అనుకున్నారు? ఇట్లా ఎంతమంది అనుకున్నారు? ఎంతమంది? అవునా కదా? ఎగ్జాక్ట్లీ అండి. నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆల్మోస్ట్ అందరు కూడా మైండ్ సెట్లు అదే ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ అవుట్ ఆర్ రైట్ అంటే ఎస్ అవుట్ ఆర్ రైట్ అన్నది తెలుసుకోవడానికి వచ్చాము. బట్ ఈ 3 days నుంచి కూడా మాకు దేర్ ఇస్ నో ఎనీ క్లారిటీ అండి. డైలీ వెళ్తున్నాం వస్తున్నాం. మీ అందరికి ఎక్కలేని ఎక్సైట్మెంట్.
గోల్డ్ మీటింగ్ మీరు అడుగుతున్నామో మేమేం చెప్పడానికి అసలు ఏ పాయింట్ లేదు మాకు అక్కడ ఏం చెప్పాలి. సో మీటింగ్ అయిపోయే టైంకి జహాంగీర్ సార్ నేను అడిగేది, సార్ మనం బయటికి పోతే ఏం చెప్పాలి సార్, ఏం చెప్పడానికి ఏం లేదు. ఎస్ సార్. సో ఫైనలీ ఈ రోజు వరకు మాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ మించినటువంటి రిజల్ట్స్ ఇచ్చాడండి. సో రియల్లీ ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు మన ఎండి గారు. సో వాళ్ళ యొక్క డెసిజన్ కావచ్చు, వాళ్ళ యొక్క మైండ్ సెట్ కావచ్చు, రియల్లీ అండి. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏదైతుందో ఆ ప్లాట్ఫామ్ వెరీ స్ట్రాంగెస్ట్ ప్లాట్ఫామ్ అండి, నో డౌట్స్ ఎట్ ఆల్. ఒక్కసారి మనం డిసైడ్ అయితే అల్టిమేట్ గా సంపాదించుకోవచ్చు. స్టిల్ నేను ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, సో బిఫోర్ బోర్డ్ మై ట్రిప్ బిఫోర్ వరకు నేను చాలా చేసుకుంటూ వచ్చాను, బట్ దేర్ ఈస్ నో ఎనీ సక్సెస్ అని. నేను ఒక 10,000 కూడా తీసుకున్నది లేదు, ఖర్చు పెట్టాను, వేలు ఖర్చు పెట్టాను, ఇన్వెస్ట్ చేశాను. సో అయినప్పటికీ కూడా లేదు. కానీ బోర్డ్ మై ట్రిప్ కంపెనీలో తీసుకోగలిగాను. ఎంత తీసుకోగలిగాను అంటే మోర్ దెన్ 7 lakhs దాకా తీసుకున్నాను. మోర్ దెన్ 7 lakhs తీసుకున్నాను. ఎస్ సార్. అంత ముందు తీసుకోలేదు, బట్ ఇక్కడ తీసుకున్నాను. అరే మరి ఇక్కడ ఇంత తీసుకోగలిగాను, మరి కొత్త ప్లాట్ఫామ్ లోకి వెళ్తే ఇది లేకుంటే కొత్త దాంట్లోకి వెళ్తే ఎట్లా అండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి జీరో. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఏదైనా నా కాడి కాన్సెప్ట్ వస్తే, ఒక ల్యాప్టాప్ అమ్మాలనేటువంటి ఒక కాన్సెప్ట్ వస్తే దాసరి శంకరయ్య గారికి కట్టుకోవాలి, నా టీం కదా. మళ్ళీ బషీర్ సార్ గారికి వెళ్ళాలి, అంటే కొత్తగా మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇదంతా రిస్క్ తో కూడుకున్నది. ఎస్ అన్న, ఇదంతా రిస్క్ తో కూడుకున్నటువంటి ప్రాసెస్. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పాలి. కానీ మన గోల్డ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో స్టిల్ రైట్ నౌ ఆల్మోస్ట్ ఒక 15 members ఉన్నారండి. ఆ 15 members యొక్క కష్టం అనుకోవచ్చు, డెడికేషన్ అనుకోవచ్చు, కొంత ఎఫర్ట్స్ అనుకోవచ్చు. సో మేము అందరం కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడగలిగాం కాబట్టి. సో ఈరోజు సల్ల శ్రీనివాస్ సార్ కొంచెం బయట స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు. కానీ పాపం సార్ కూడా ఎక్కలేని డెడికేషన్, ఎక్కలేని ప్యాషన్. ఏదైనా మనం ఒకటి తెలుసుకొని బయటకు వెళ్ళిపోవాలి అన్నటువంటి మైండ్ సెట్ రియల్లీ గ్రేట్ అనిపించింది. సో లీడర్స్, ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నా బోర్డ్ మై ట్రిప్ లో సో గ్రేట్ లీడర్స్ దాసరి శంకరయ్య గారు, బషీర్ సారు, పాండు గారు, చౌటపల్లి, ఈ టీం అంతా కూడా ఇగో ఇక్కడ ఉందండి. నాకు మళ్ళీ ఇగో ఇక్కడ ఉంది. ఇక్కడ మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేసుకోవాల్సింది, ప్లాన్ చేసుకోవాల్సింది ఏం లేదు, ఇక్కడ ఉంది. నెక్స్ట్ వీళ్ళు కష్టపడడం ద్వారా మళ్ళీ మన సారు సో గుప్తా గారు ఏదైతే ఇన్వెన్షన్ చేసినటువంటి బైక్స్, ఇదే టీం నాకు అక్కడ వర్కౌట్ అవుతుంది. ఎస్ సార్. ఎగ్జాక్ట్లీ. నన్ను నమ్మి వచ్చినటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీం నాతో పాటుగా బోర్డ్ మై ట్రిప్ కంపెనీలో ఎక్కడికి వెళ్ళిపోదు. వీళ్ళ ద్వారా మనం అల్టిమేట్ గా సక్సెస్ అవడానికి వీలుంటది. సో ఇది ఒక మంచి ఎక్స్ట్రాడినరీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకున్నటువంటి డ్రాబ్యాక్స్ అన్నిటిని కూడా క్లియర్ ఇచ్చింది కంపెనీ. సో వాటి గురించి కూడా మన వెంకటభూషణ్ సార్ ఫైనల్ గా మీకు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా సార్ ఇచ్చేస్తాడు ఆ అప్డేట్స్ గురించి. సో ఇవే అండి. నెక్స్ట్ ట్రిప్ గురించి వచ్చేసరికి మన బోర్డ్ మై ట్రిప్ కంపెనీ జస్ట్ 12,600 ప్యాకేజ్ తోటి ఇచ్చినటువంటి 5 days 4 nights ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ట్రిప్, ఒక ఎక్స్ట్రాడినరీ ట్రిప్. ఈ ట్రిప్ ని మనం అల్టిమేట్ గా ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక టూరిజం ఉండదా అనుకునేటువంటి మనము టూరిజాన్ని మళ్ళీ రెట్టింపు చేశారు. సో ఈ రోజు మనం ఒక్కలేమే వచ్చామండి థాయిలాండ్ కి. ఎస్ సార్. కానీ లీడర్స్ మనకున్నటువంటి ఇప్పుడు సో గుప్తా గారు ఇన్వెన్షన్ ద్వారా వచ్చినటువంటి బైక్స్ లో ఫ్యామిలీ తోటి ఎవ్రీ మంత్ రావచ్చు సార్, ఎవ్రీ మంత్. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్. ఇద్దరు కదండి, మీ ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమంది ఫ్రీగా ఫ్లైట్ టికెట్స్ తో సహా రావచ్చు ఫ్రీగా. సో అలాంటి సిస్టమ్ మన ఎండి గారు ప్రవేశపెట్టారు. అందరూ మీ యొక్క గోల్డ్ డైరెక్టర్ మీకు చాలా క్లియర్ గా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలాంటి చక్కటి ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం. ఫ్రీగా ఎవ్రీథింగ్, బైక్స్ కావాలన్నా ఫ్రీగా తీసుకోవచ్చు, ఇంటర్నేషనల్ ట్రిప్ కావాలన్నా ఫ్రీగా తీసుకోవచ్చు, అండ్ ఎనీ సర్వీసెస్ మన బిఎంఐటి కాయిన్ తోటి ఫ్రీగా చేసుకొని సంపాదించుకోవచ్చు. ఇక్కడ బోట్ మెట్రిక్ ద్వారానే జస్ట్ 4-5 లక్షలు సంపాదించుకుంటే ఎలక్ట్రికల్ బైక్స్ ద్వారా ఎంత సంపాదించుకుంటారు, ఈ బోర్డు మన బిఎంఐటి కాయిన్ ద్వారా ఎంత సంపాదించుకుంటారు. ఎస్ సార్. సో ప్రొడక్ట్ ద్వారా సో మన జహాంగీర్ సార్ స్టార్టింగ్ లో చెప్పినటువంటి చాలా ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ అండ్ వెల్ మోటివేటెడ్ పర్సన్. సో మనకి కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రియలీ లీడర్స్ మనకున్నటువంటి కొన్ని అప్డేట్స్ అవి నేను చెప్పాలనుకుంటున్నాను, కానీ సో వెంకటభూషణ్ సార్కి వదిలేస్తున్నాను. రియలీ అండి ఆ ప్రొడక్ట్ ద్వారా కూడా మనం సక్సెస్ అవడానికి వీలుంది. సో ఇప్పటి వరకు వారియర్స్ అయ్యాం, ఏమనుందా
అన్నట్టుగా ఒక డౌట్ ఉంది. సో ఆ డౌట్స్ గురించి సార్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. దశకథం కొట్టాం వచ్చిందా అంటే దానిపైన కూడా మంచి చక్కటి క్లారిటీ ఇవ్వడానికి సార్ రెడీ ఉన్నారు. సో ఇలాంటి అప్డేట్స్ తోటి మనం వెళ్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ నాకైతే. సో ఈ అప్డేట్స్ రాకపోతే ఈ థాయిలాండ్ ట్రిప్ వచ్చిన మనము వేస్ట్ అయిపోయాను. వేస్ట్ ఆల్మోస్ట్ స్పాయిల్ అయిపోయింది. బట్ ఈ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో రియల్లీ ఫ్యాంటాస్టిక్ అని నేను అనుకుంటున్నాను, బలంగా నమ్మాను. ఇదే ఎక్సైట్మెంట్ తోటి బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉందని నేను బలంగా నమ్మాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఆల్. సో ఇలాంటి ప్లాట్ఫామ్ లో మనం ఉండి వర్క్ చేసుకోగలుగుతున్నాం కాబట్టి సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ తీసుకోగలిగాడు ఫ్రీగా. సో మంచి 8 days పాటు ఇక్కడ ఎంజాయ్ చేసేటువంటి ఒక అవకాశాన్ని సొంతం చేసుకోగలిగారు. నెక్స్ట్ ఇంకొకటి మనం చాలా సఫర్ అయ్యాం. సో మన సల శ్రీనివాస్ సార్ కూడా హెల్త్ గురించి మంచి సజెషన్స్ ఇస్తుంటారు. ఇక్కడికి వస్తే మరి ఫుడ్ విషయంలో బాధపడతామేమో, అవునా కదా? ఇంటికాడ ఉంటేనే మనం ఎక్కువ తక్కువ తినక తాగక హెల్త్ సఫర్ అయ్యేది. బట్ ఇక్కడికి వచ్చినటువంటి మనం ఎవరైనా సఫర్ అయ్యామండి, ఎనీ వన్ అలా అసలు ఇంటికాడ లేనటువంటి ఫుడ్ మనకి ఇక్కడ పెట్టారు. వేస్ట్ ఆఫ్ ఫుడ్ తర్వాత మాట్లాడతాం. బట్ మనకి ఇచ్చినటువంటి ఫుడ్ బెస్ట్ ఫుడ్ అండి. రియల్లీ నాకైతే ఆ ఫుడ్ నచ్చింది, అకామిడేషన్ నచ్చింది, సైట్ సీయింగ్స్ వండర్ఫుల్ గా సైట్ సీయింగ్ నచ్చింది. సో ఒకప్పుడు మనం యూట్యూబ్లలో బ్యాంకాక్ పిల్ల అని ఒక యూట్యూబర్ ఉంది తెలుసా? బ్యాంకాక్ పిల్ల ఆమె పెట్టినటువంటి పోస్టులు వీడియోలు చూసి మా వాళ్ళందరూ కూడా ఆ పిల్ల పెట్టినటువంటి వీడియోలు చూసి అక్కడ ఇది దొరుకుతాయి, ఇక్కడ ఇది దొరుకుతాయి, తీసుకురా అని చెప్పారు. బట్ ఇక్కడ మనం డైరెక్ట్ చూడగలిగామండి. యూట్యూబ్ లో చూడటం కాదు, డైరెక్ట్ చూసేటువంటి అవకాశం. కోరల్ ఐలాండ్ కావచ్చు, నెక్స్ట్ బిగ్ బుద్ధ టెంపుల్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఒక ఎక్స్ట్రాడినరీ నేనైతే ఎంజాయ్ చేశాను. ఇలాంటి ఎంజాయ్ చేయడానికి అవకాశం వచ్చినటువంటి ఏదైతే మన ఈ సిస్టమ్ ఉందో బోర్డ్ మై ట్రిప్. సో ఈ బోర్డ్ మై ట్రిప్ లో చాలా వింగ్స్ ఉన్నాయి. వింగ్స్ అంటే ఏంటి? ఒకటి బిఎంవైటి కాయిన్ ఒకటి, నెక్స్ట్ మన గుప్తా గారి ఎలక్ట్రికల్ బైక్స్ ఒకటి, అండ్ మన జహంగీర్ సార్ చెప్పినటువంటి ప్రోడక్ట్ ఒకటి. ఇలా అన్ని కూడా ఒక వింగ్స్ ఉన్నాయి. ప్రతి ప్లాట్ఫామ్ లో కూడా మనం అద్భుతంగా సంపాదించుకోవచ్చు అని మనకి గట్టిగా తెలియజేసినటువంటి ఎండి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ఒక 3 years లో మన కంపెనీ ఎలా ఉండబోతుందో, ఈ కాయిన్ తీసుకొచ్చింది కూడా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకునే ఇంటర్నేషనల్ వైడ్ గా ఎక్కడికి వెళ్ళినా సరే, ఇక్కడ థాయిలాండ్ వచ్చి మన కరెన్సీ ఏం చేసినాం? సో రేపు దుబాయ్ వచ్చి వాళ్ళు దుబాయ్ పోతే ఆయన తర్వాత అవేవి మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఆల్ ఓవర్ వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ మన బిఎంఐటి కాయిన్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ లో ఇక్కడే టోకెన్స్ యాక్సెప్ట్ అర్థమైందా కాదు కంపెనీ విజన్ అనేది? మనకి జస్ట్ కాయిన్ లాగే కనపడుతుంది కానీ కంపెనీ ప్రాబ్లం ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటా, ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటి పరిష్కారమే ఈ రోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం. ఓకే, కాబట్టి మంచి లైఫ్ ఉంటుంది. మన పిల్లల భవిష్యత్తు 100కి 1000% చేంజ్ అవ్వబోతుంది, నో డౌట్. అలాగే ఇప్పుడు నేను చెప్పిన కోవలోనే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తి ఇక్కడ మనకి నాగరాజు గారు. ప్లీజ్ వెల్కమ్ సార్. మీ అందరికీ తెలుసు ఈ నాగరాజు గారు కూడా. సో మేమందరం ప్రీవియస్ ఎప్పటి నుంచో సో కలిసి మేము వర్క్ చేస్తున్నాము, కలిసి ఉన్నాము, ఎంజాయ్ అయినా ఏదైనా A to Z కలిసి. ఇలాంటి వ్యక్తి కూడా చెప్పలేని ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ చాలా ఉన్నాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ వరకు రావడానికి తన ఓన్ మనీ పెట్టి, అందరూ హెచ్వర్స్ ఉన్నారు కదా, హెచ్వర్స్ లాస్ట్ టైం మేము హెచ్వర్స్ గా వచ్చి ఆల్రెడీ డిసెంబర్ లో వచ్చాము. ఈసారి వచ్చింది సొంత మనీతో ఇక్కడికి వచ్చారు అతను. రీజన్ ఏంటంటే ఇంకా ఎన్ని రోజులు మనం ఈ ప్రాబ్లం కోసం వెయిట్ చేద్దాం, ఇంకా ఎన్ని రోజులు దానికి సొల్యూషన్ వెతుకుదాం, సీరియస్ గా పనిచేద్దామని ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అవన్నీ పక్కన పెట్టి ఓన్ ఫ్లైట్ టికెట్స్ తో పెట్టుకొని ఖర్చు పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చి మన ముందుకి ఉండడం జరిగింది. సో ఎందుకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి, ఇంకా అక్కడే కూర్చుంటే మన ప్రాబ్లం ఎప్పటికీ పరిష్కారం కాదు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అది మన ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా, కంపెనీలో ప్రాబ్లం అయినా, టీమ్ సమస్యలైనా ఇవన్నీ క్లియర్ చేయడానికి ముందుకు వచ్చి క్లియర్ జరుగుతుంది. సో అలాంటి వన్ ఆఫ్ ద పర్సన్ మన యొక్క నాగరాజ్ గారు. 1 second గ్రేట్ అప్లాస్. చాలా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ప్రతి ఒక్కరికి. సో దాంట్లో భాగంగానే తన యొక్క ఫీలింగ్స్
తను ఇక్కడికి రాకముందు వచ్చిన తర్వాత తనకి ఎలా అనిపించింది? నాకు మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు? ప్లాన్. తన యొక్క ఫీలింగ్స్ ని అతని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్లీజ్ చెప్పండి సార్. ఓకే సార్, అందరికీ ఇందాక ఒక మాట అన్నారు ఎండి గారు. నిజంగా December 31st మేము ఇక్కడికి వచ్చాము. ఆ రోజు కాయిన్ లాంచింగ్ జరిగింది. కాయిన్ లాంచ్ అయింది, ఓపెన్ అయింది, ఇలా వస్తుందని చెప్పారు. దీన్ని మేము వెళ్ళిపోయినాం. ఆ రోజు ఒక నెగిటివ్ తో ఉన్నాం. ఏ నెగిటివ్ తో ఉన్నాం అంటే ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ చేయలేదు, మనం కొత్తగా ఒకటి తీసుకొస్తున్నారు, మీరు ఉన్నదే కావట్లేదు, కొత్త ఎక్కడ అవుతుంది అని చెప్పేసి మా ఆలోచన అంతా దేని మీద ఉంది? నెగిటివ్. మనం ఎలా చూస్తే అలాగే కనపడుతుంది. ఎలా చూస్తే అలాగే కనపడుతుంది. ఆ నెగిటివ్ తో ఉన్న వ్యక్తులు ఒకరోజు గోల్డ్ క్లబ్ మెంబర్ మీట్ జరుగుతుంది. ఆ రోజు కాయిన్ గురించి ఎండి గారు పూర్తి ప్లాన్ తో డీటెయిల్ గా చెప్పడానికి వచ్చారు. అప్పుడు మేము అందరం ఏమన్నామంటే మాకు అవసరం లేదు సార్, మాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ కొత్తది ఎక్కడ చేసాము, మేము ఎవరూ వినము అని వినే పరిస్థితులు కూడా లేము, రిజెక్ట్ చేసి మన దాకా వచ్చింది సంపాదించుకునే అవకాశము. కానీ సార్ వెంటనే మీరు రిజెక్ట్ చేశారు కాబట్టి ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కాయిన్ గురించి నోరు ఎత్తలేదు సార్ మా దగ్గర. కానీ కర్ణాటక వేరే స్టేట్లో వాళ్ళ బిజినెస్ వాళ్ళు చాలా సీరియస్ గా ముందుకు తీసుకెళ్లి వండర్ఫుల్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. మన దగ్గరకు వచ్చింది అవకాశము, ఆ రోజు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. కానీ అదే విషయాన్ని అక్కడి నుంచి బయలుదేరే దగ్గర నుంచి ఇక్కడ వరకు వెంటబడి సార్ చెప్పండి సార్, మాకు చెప్పండి సార్, నాకు చెప్పండి సార్ అని బతిమాలి వెంటబడి చేస్తే నిన్ను మొన్న కూర్చోబెట్టి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే మనం తయారై ఉన్నాం కాబట్టి అది వచ్చింది. తయారుగా రెడీగా లేనప్పుడు వచ్చింది, కానీ దాని విలువ అర్థం కాలేదు పంపించినాము. కానీ ఈరోజు దాని విలువ అర్థమైంది. అందుకని శ్రీహన్ రాజు గారు ఇందాక మాట్లాడినప్పుడు ఏమైంది సార్ అంటే సింపుల్ ఒకటే మాట, మీ కర్మ అని చెప్పి. ఆ రోజు తీసుకొని వద్దాం అనుకున్నా, ఆ రోజు అన్నారు మన గోగుల సార్ కూడా అన్నారు, ఎండి గారు కూడా అన్నారు, మీరు అతి తొందరలో కోట్ల రూపాయలు సంపాదించేటువంటి వండర్ఫుల్ ప్లాన్ నేను తీసుకురాబోతున్నా అని చెప్పి ఆ రోజే చెప్పారు. కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు ఆయన అదే అన్నాడు, మీ కర్మ అన్నాడు, సింపుల్ గా అన్నాడు అంతే. అయ్యో నా ఇంత బిజినెస్ పోతుంది, ఇది ఆగిపోతుంది, అది ఇది ఏం మాట్లాడలేదు ఇప్పటికి కూడా. అది మీ కర్మ. ఆ రోజు నేను వచ్చినా వినలేదు, వాళ్ళు విన్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు. మళ్ళీ ఈ రోజు మీరు వచ్చారు, ఇప్పుడు మొదలు పెడతా అంటున్నారు, సో వింటా అంటున్నారు కాబట్టి వివరంగా చెప్తారు కదా సార్. సో కాబట్టి మనం మంచి లైఫ్ లీడ్ చేయబోతున్నాం, ఇదైతే వాస్తవం. చిన్న లైఫ్ తీసుకోండి, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాటిని మనం క్లియర్ చేసుకుందాం, ఫైనల్ గా లైఫ్ సెట్ అవుతుంది. అండ్ ఫైనల్ గా అప్డేట్స్ ఏంటంటే దస్కాదం నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయింది మా ఈసారి ఇచ్చిన అప్డేట్స్ లో. దస్కాదం ఎవరెవరికి పెండింగ్ ఉన్నాయి సార్ ఇక్కడ? అందరు ప్రాబ్లం దస్కాదం సార్. దస్కాదం గురించి ఇచ్చినటువంటి అప్డేట్స్ రియల్లీ సూపర్ సార్. సార్ ఏం చెప్పారంటే ఇప్పుడు ఏదైతే దస్కాదం ఉందో మొన్నటి వరకు ఫ్రాంచైజీకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఒకేసారి నా 10 మంది ఒక దగ్గర డెలివరీ ఇవ్వండి అన్న వ్యక్తి ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికే డెలివరీ ఇస్తారు. ఫస్ట్ ఆప్షన్ ఎవరింటికి వాళ్ళకి డెలివరీ దస్కాదం వెళ్తుంది. మొత్తం పాతవి కొత్తవి A to Z ఏదైనా హోమ్ డెలివరీ జరుగుతుంది. పెండింగ్ కూడా మొత్తం దస్కాదం అంటే ఇప్పుడు ఉన్నదే పెండింగ్ కదా. ఈ రోజు కొత్తవి గాని పాతవి గాని డైరెక్ట్ గా డెలివరీ అవుతాయి. వెంటనే రేపు ఆల్రెడీ మన 5వ తారీఖు నుంచి రేపు నేను డిస్పాచ్ చేస్తాను. విత్ ఇన్ 24 hours లో మీకు డిస్పాచ్ కూడా అవుతుందని చెప్పి సార్ నేను చెప్పడం జరిగింది. 24 hours. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ రెండో అప్డేట్ ఏంటంటే ఒకవేళ దస్కాదం కిట్ నాకు డెలివరీ అవసరం లేదంటే గనక అక్కడ ఒక వ్యాలెట్ అనేది ఇస్తారు. ఆ వ్యాలెట్ లో ఆ అమౌంట్ అనేది వస్తుంది. ఎంత? 3000. దస్కాదం ఎంత విలువ? 3421 రూపాయల వర్త్ ఆఫ్ విలువ. ఆ 3421 వర్త్ ఆఫ్ విలువ గలటువంటి పాయింట్స్ ని మన వ్యాలెట్ లోకి ఇస్తారు. ఆ పాయింట్స్ తో మనకు నచ్చిన ఫ్రాంచైజ్ దగ్గరికి వెళ్ళి నచ్చిన ఐటమ్ పర్చేజ్ చేసుకోవచ్చు. కిట్ వస్తుంది, లేదంటే మనమే వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు వచ్చిన దస్కాదం ఏదైతే ఉందో ఆ కిట్ లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ మార్పులు చేర్పులు చేయబోతున్నారు, చేస్తే మనకు వస్తుంది. ఇది వండర్ఫుల్ అప్డేటే కదా? అప్డేటే కదా ఓన్లీ? సో వండర్ఫుల్. దాంట్లో కూడా హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, ఎందుకంటే సార్ కూడా ఇంకా నేను వండర్ఫుల్ గా చెప్పలేదు, ఏదైనా ప్రొడక్ట్ 2 ఇస్తే ఒకటి మీ పర్సనల్ గా మీరు వాడండి ఫస్ట్. ఇప్పటి వరకు దీన్ని ఎందుకు మీరు ప్రమోట్ చేయలేదని దీనికి కూడా చాలా డిస్కషన్ జరిగింది. ఎంతమంది ఏపీ అండ్ తెలంగాణలో దీన్ని ప్రమోషన్ చేస్తున్నారంటే
కానీ ఎండి గారు దీని విలువ తెలుసు కాబట్టి నేను ఒక్కడనే ప్రమోషన్ చేసి 1.5 లక్షల నుంచి 2 లక్షలు సంపాదించా అని చెప్పాడు. దీని విలువ ప్రాపర్ నాలెడ్జ్ రాలేదు. ఎక్కడే ఉంటుంది. ఓకేనా? సో అలాంటిది సార్ ఏమన్నాడు, ప్రతి ప్రొడక్ట్ మీకు 2 ఇస్తాను, ఒకటి ఫస్ట్ మీరు వాడండి, ఒకటి మీరు వాడిన తర్వాత దాన్ని సేల్ చేయండి, వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయని చెప్పి సార్ చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి గొప్ప ఏంటి అంటే ఇక్కడ మనకు నచ్చిన ఐటమ్ పర్చేజ్ చేయమని పాయింట్స్ రిటర్న్ ఇస్తున్నాం చూసారా, అది గ్రేట్ పాయింట్ ఇక్కడ. ఓకే, అండ్ రెండోది వచ్చేసి ఇక్కడ వారియర్. ఓకేనా సార్, వారియర్. ఈ వారియర్ వచ్చేసి మనకి క్రైటీరియా కంప్లీట్ చేస్తే మనకి క్రైటీరియా ఏంటిది, యావరేజ్ గా ఒక 8 నుంచి 10,000 మనం సంపాదించుకుంటే ఎవ్రీ మంత్ వారియర్ క్రైటీరియాకి ఎలిజిబుల్ అవుతుంది. 25,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది మనకు వస్తుంది. అంతే కదా, అంతేనా? నేను చెప్పింది కూడా అంతే కదా. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా సార్ ఏం చెప్తున్నానంటే ఎవరెవరైతే ఆల్రెడీ క్రైటీరియా కంప్లీట్ చేసిన వరకు రాలేదో వాళ్ళవైనా సరే, ఇప్పుడు ఉన్న వాళ్ళవైనా సరే, ఎవరైనా సరే వాళ్ళకు కూడా 25,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఇంటికి పంపించమన్నా పంపిస్తాము డెలివరీ, లేదంటే వాళ్ళకు కూడా ఆ వ్యాలెట్ లోకి ఆ పాయింట్స్ డెలివరీ చేస్తాము. మీకు నచ్చిన ఐటమ్ 25,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు. ఓకే, దశకం ప్రాబ్లం సొల్యూషన్ క్లియర్ అయిపోయింది. ఇచ్చిన అప్డేట్స్ లో వారియర్ అనేది క్లియర్ అయిపోయింది. ఇక ఫైనల్ గా కస్టమర్ కేర్ దగ్గరికి వస్తాయి. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది. సో దీనివల్ల చాలా ఇప్పటివరకు కొద్దిగా మిస్కమ్యూనికేషన్ ఎందుకు జరిగిందంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండటం వల్ల, కంప్లీట్ గా ఆ డిస్కషన్ లేకపోవడం వల్ల. కాబట్టి ఇక్కడ ఆల్ లాంగ్వేజెస్ వచ్చిన వ్యక్తి విష్ణు సార్, ఏదో పేరు వికాస్ శెట్టి గారు. ఆల్ లాంగ్వేజెస్ వచ్చినటువంటి ఒక పర్సన్ ఉన్నారు. మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ గోల్డ్ క్లబ్ మెంబర్స్ తీసుకురండి. గోల్డ్ క్లబ్ మెంబర్స్ కి అందులో ఎండి గారు ఉంటారు, ఇప్పుడు నేను చెప్పిన వికాస్ శెట్టి గారు ఉంటారు, అన్నీ ఉంటారు. వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. అంటే కస్టమర్ కేర్ నుంచి క్లియర్ అయిపోయింది, దస్కాదము క్లియర్ అయిపోయింది, వారియర్ అనేది కూడా క్లియర్ అయిపోయింది. అంటే ఒక దారి పడ్డది. ఫస్ట్ వెంటనే ఎప్పుడు జరుగుతుంది సార్ అంటే సార్ చెప్పడం ఈ మంత్ ఎండింగ్ లోపే ఇవన్నీ క్లియర్ అవుతాయి. యాక్చువల్ గా 5-10 తారీఖే సార్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే ఇంప్లిమెంటేషన్ అవుతుందని చెప్పాము. కానీ మనం ఏం చెప్తున్నాం అంటే ముందైతే మంచిదేగా, అందుకని ముందే మంచిదే కాబట్టి మనం వెళ్ళి ఈ మంత్ ఎండ్ అయ్యే లోపులోనే ఇవన్నీ రిజల్ట్ మనం చూడగలుగుతాం. హ్యాపీయా కదా, హ్యాపీయా కదా సార్? సో ఇంకా మనకి ఇంకా మోర్ మనకి ఇక్కడ మన గోగుల వెంకటకృష్ణ సార్ తీసుకొచ్చిన అవకాశం ఇది. అవునా? ఏపీ తెలంగాణకు మొదట తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ప్రస్తుతానికి మన దగ్గర లేరు. కానీ ఈ రోజు నేను ఒక వెంకటభూషి అనే ఒక వ్యక్తిని నేను ఈ యొక్క బోర్డు మీటర్ ద్వారా నాకెన్నో ఉన్నాయి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళ, ఎవరి స్టేజ్ వాళ్ళది, ఎవరి ఫ్రెండ్ వాళ్ళది. ఓకేనా? సో ఎన్నో ప్రాబ్లమ్స్ కి బోర్డు మీటర్ నిజంగా నన్ను బయటకు తీసుకొచ్చింది, బయటపడేసింది. 22 లక్షల రూపాయలు నేను ఎర్న్ చేశాను ఈ యొక్క బోర్డు మీటర్. అంటే యావరేజ్ నేను వచ్చి ఒక 9 months అవుతుంది. యావరేజ్ చేసుకున్నాను, నెలకి ఎంత వచ్చింది సార్? 2.5 లక్షలు. సో నా క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్, అది కూడా ఓపెన్ డిగ్రీ క్వాలిఫికేషన్. ఓకేనా సార్? ఎట్లా వస్తాయి 2 లక్షలు? ఎక్కడి నుంచి వస్తాయి? ఎవడిస్తాడు? 20,000 ఇవ్వడమే కష్టం బయట. అది కూడా స్టార్టింగ్ బేబీ కంపెనీలో ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ అవ్వకుండానే ఇంత ఇన్కమ్ ఎర్న్ చేయగలుగుతున్నాము అంటే ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి. ఇవన్నీ ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. ఎంత ఇన్కమ్ తీసుకోగలుగుతాం? ఒక్కళ్ళన్నా ఫిజికల్ మీటింగ్ పెట్టినాం ఇప్పటి వరకు? కంపెనీ కూడా పెట్టలేకపోయింది, మనం చేయలే. ఇవన్నీ జరగకుండానే ఒక గోగుల వెంకటకృష్ణ సార్ అంత ఇన్కమ్ తీసుకున్నారు. ఇవాళ 10 లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు, 20 లక్షలు తీసుకోగలిగారంటే జస్ట్ 100లో 1% మనం తీసుకుంది, చేసింది కూడా. నిజంగా వాళ్ళ సత్తాను ఉపయోగించి ఇంకా కంప్లీట్ ఇవ్వలే ఇంకా బిజినెస్. కానీ 100% మనం చేద్దాం. సో గోగుల సార్ ప్లేస్ లో వాళ్ళ బ్రదర్ ఉన్నారు కాబట్టి సార్ మాటలు, ఎందుకంటే సార్ నేను ఉన్నప్పుడు సార్ మాటలు ఒక్కసారి జస్ట్ మీరున్న ప్లేస్ లో 2 విషయాలు. ఒక్క మాట అందరికి మీ హ్యాపీనెస్ సభ్యులందరికీ చెప్పిన ఇంకో విషయం ఏంటంటే
ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్ని చేంజెస్ జరుగుతున్నాయి కదా, అన్ని పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఏదైతే చెప్పినామో చెప్పినట్టు జరగాలంటే మనము మన టీంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కేవైసీ మళ్ళీ ప్రతి ఒక్కరు అప్డేట్ చేయాలి. మళ్ళీ చేయాలి. 7వ తారీఖు నుంచి మొత్తం అందరూ కూడా అప్డేట్ చేయాల్సింది. అలా చేసిన వాళ్ళైనా చేయని వాళ్ళైనా అందరం కూడా మళ్ళీ ఒకసారి కేవైసీ అనేది మనం చేయాలి. ఓకేనా? ఎందుకంటే ప్రొఫైల్ సరిగా లేకపోవడము, అప్డేట్ లేకపోవడము, మన ఇంటికి డెలివరీ రాకపోవడం చాలా ఉన్నాయి. కంపెనీ సైడ్ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన సైడ్ నుంచి కూడా ఉన్నాయి. అది మనం ఇంప్లిమెంటేషన్ చేయకపోవడము, ఇన్ఫర్మేషన్ లేకపోవడం ఏదైనా అవ్వచ్చు. ఫైనల్ గా ఇద్దరికి తప్పు ఉంది. ఈ కేవైసీ అదే మొత్తం టోటల్ గా. ఓకేనా సార్? ఇంకా అందరూ చేయాలి. నేను మీరు అందరూ చేయాల్సిందే. సో ఫైనల్ గా అయితే ఇవి అప్డేట్స్. ఇంకా రెగ్యులర్ గా మనం ఈ కాయిన్ గురించి ఒక రోజు ఉంటే అర్థం కాదు కాబట్టి రెగ్యులర్ గా ఈ కాయిన్ గురించి మనకు ప్రెజెంటేషన్స్ వస్తున్నాయి. ఈ వెహికల్ కి సంబంధించిన ప్లాన్ ప్రెజెంటేషన్ రెగ్యులర్ గా మనం ఉదయం 6 గంటలకి 8 గంటలకు ఏదైతే వింటున్నామో వాడి ప్లేస్ లో వింటాము, మంచి అప్డేట్ తీసుకుంటాము. సో లాస్ట్ పైన జైగిరి గారు మాట్లాడతారు. Please like, share and subscribe now. Board My Trip Telugu.